Hello everyone, welcome to Bristol Projector. This is VSR Sujan. దురంధర్ అదేంటారు మేనియా కావచ్చు ఏది కావచ్చు దాని నుంచి అయితే ఇంకా మేము బయటికి రాలేకపోతున్నాం. అండ్ వీ వాంట్ హ్యావ్ ఎ ఫుల్ స్పాయిలర్ డిస్కషన్ ఇన్ దిస్ టుడే. ఎందుకంటే ఎంత లేదనుకున్నా సినిమా ఇంపాక్ట్ డిస్కస్ చేయాలంటే స్పాయిలర్స్ ఇంక్లూడ్ చేయాలని అనిపిస్తుంది మాకు. ఎందుకంటే వెళ్ళి కొట్టేశాడని చెప్పడం వేరు, అరే ఆ సీన్ లో ఎలా ఫీల్ అయ్యామని చెప్పడానికి ఎగ్జాక్ట్లీ సీన్ టు సీన్ చెప్తుంటే, బికాస్ అలాంటి సీన్లు ఈ సినిమాలో చాలా ఉన్నాయి. నార్మల్లీ మేము చాలా సినిమాలకి ఇలా చేసింది లేదు, బట్ ఈ సీన్ దిస్ మూవీ డిజర్వ్స్ దట్. అందుకనే మేము ఇలా ఫుల్ లెంత్ స్పాయిలర్ డిస్కషన్ చేద్దాం అనుకున్నాం. సో వితౌట్ ఫర్దర్ ado, let's get into the video. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకెలా అనిపించింది సినిమా? 4 hours అనే రన్ టైం అయితే నాకు తెలియలేదు. త్రూఅవుట్ ద మూవీ అలా కూర్చుండిపోయాను. అంటే ఉంటాయి కదా సీట్ ఎట్లా కూర్చోబెట్టాలి అంటే అలా కూర్చుండిపోయాను. అండ్ అంటే లాస్ట్ క్లైమాక్స్ పోర్షన్ లో ఎక్కడో కొంచెం ఇలా అనిపించింది. కానీ ఐ వాజ్ అంటే ఎక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ బోర్ కొట్టలేదు. ప్రతి చాప్టర్ లో ఇప్పుడు మనకి ఇందులో 8 చాప్టర్స్ ఉన్నాయి, 7 చాప్టర్స్. 7 చాప్టర్స్ లో ఇందులో 7 చాప్టర్స్ ఎన్నో ఉన్నాయి. ఆ ప్రతి చాప్టర్ నాకు ఓకే ఇది ఎందుకు అనవసరమైన సీన్స్ అయితే లేవని నేను అనుకుంటున్నాను. ఈ సినిమాలో అయినా పార్ట్ 1 లో అయినా అనవసరమైన సీన్స్ ల్యాగ్ సీన్స్ అయితే లేవని నేను అనుకుంటున్నాను. అండ్ యాక్టింగ్ గురించి పక్కా మాట్లాడాల్సిందే. ప్రతి ఒక్కరు అసలు అంటే మాధవన్ కానీ లేదంటే రణవీర్ సింగ్ ఆబ్వియస్లీ, బట్ రణవీర్ సింగ్ కాకుండా మిగతా వాళ్ళు సారా అర్జున్ గానీ అర్జున్ రాంపాల్ గానీ అసలు నీకు అంటే వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ ఉంటాడు బ్రిగేడియర్ గాడు, వాటికి కనబడేసానికి బూలు తిడుతుంటాడు. జహంగీర్ బ్రిగేడియర్ జహంగీర్ బాగుంటుంది. వాళ్ళిద్దరి మధ్యన కాన్వర్సేషన్స్ కూడా బాగుంటాయి. ఎందుకు 2-3 సీన్లు కనపడే ఆలం క్యారెక్టర్ కూడాను అసలు మెయిన్, అసలు ద రియల్ దురంధర్ జమాల్ ఒకడు అక్క ఒక్క సీన్ తో సినిమాని తిప్పేస్తాడు ఇలాగా. సినిమాని తిప్పేసాడా? సో అంటే ప్రతి ఒక్కరు సినిమాలు యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు బెస్ట్ ఇస్తే అవుట్పుట్ ఎలా ఉంటుంది అన్నట్టు దానికి ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఇది వాళ్ళకున్న క్యారెక్టర్. అండ్ ప్రతి చాప్టర్ నీకు ఎక్కడ పడాలో అక్కడే పడింది అనుకుంటున్నా నేనైతే. ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ ఏంటి, ఎందుకు ఇలా బ్యాక్ స్టోరీ. ఆ బ్యాక్ స్టోరీ కూడా స్టార్టింగ్ ఫస్ట్ 20 minutes అయితే ర్యాంప్ ఆడించాడు అసలు. అంటే ఆ షార్ట్స్ గానీ చూడు, ఒకటి ఉంటది మనం ఈ ట్రైలర్ లో చూసిందే, ఇంట్రడ్యూసింగ్ జస్కీరత్ సింగ్ అని వెనకాల ఎలాగా తిరుగుతుంది. సో ఇలాంటి సీన్స్ కనిపించచ్చు, కానీ ట్రిపుల్ లో వెనకాల పేరుతే చూడు, నాకు దానికంటే ఇదే అనిపించింది. కనిపిస్తాయి కదా, ఇది ఒక్కటే ఉంటది నాకు. ఇంకోటి ఏంటంటే, నాకు ఇందాక మెన్షన్ చేసిన పాయింట్, నాకు చిన్న పెక్టివ్ కూడా అది ఏంటంటే, ఈ చంపేసే సీన్స్ ఉంటాయి చూడు, నీకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన తర్వాత చంపడం స్టార్ట్ చేస్తారు. అఫ్కోర్స్ చాప్టర్స్ వైజ్ వెళ్దాం అనుకున్నాం, బట్ ఇది ఒక్క సీన్ మెన్షన్ చేయాలి నాకు. వెంటనే ఇంకా అంటే చూడు, కట్ ఒకటి టెర్రరిస్ట్ అవుట్, ఒక టెర్రరిస్ట్ అవుట్ అలా చూపించేస్తారు అనమాట. నాకేంటంటే ఈ సినిమా ఇచ్చిన ఎక్స్పీరియన్స్ నాకు ఎంత నచ్చిందంటే, దానికి ఒక్కొక్కడికి ఎలా సెటప్ చేసి చంపారు. ఇప్పుడు మనకి రెహమాన్ డెకేట్ అన్నోడిని సెటప్ చేసి చంపడానికి నీకు 3 గంటలు పట్టింది సినిమా మనం చూడడానికి. నీకు అర్థమవుతుందా? అలాంటిది మేబీ నేను అంత ఇది పైగా నీకేంటి, ఆ ఏరోప్లేన్ ఎవడైతే అలా మాట్లాడతాడో అవుతాడు కదా ఒకడు, ఆడినైతే నేను ఇంకా అంటే ఇంకొంచెం లాగా చంపించాను నాకైతే ఆడి దగ్గర ఆయన కొట్టేటప్పుడు మాత్రం. అలాగంటే పాపం వాళ్ళకి ఆల్రెడీ 4 hours అంటే ఇప్పుడు మాట్లాడుకుంది 4 గంటల రన్ టైమ్ లో ఇంత పూజించినా మనకి ఇంకా సరిపోలేదు అనిపిస్తుంది అంటే అర్థం చేసుకోవచ్చు సినిమా ఎంత సక్సెస్ అయింది అనేది. ఇంకోటి మెన్షన్ చేయవలసిన పాయింట్ ఏంటంటే, నువ్వు అన్నట్టు ఈ విలన్ పవర్ఫుల్ గా లేడనిపించింది. ఫస్ట్ పార్ట్ అంతా రెహమాన్ డకేత్ అనే ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ని ఇది ఉంది కదా, చంపారు కదా లాస్ట్ కూడా. వీడి ఐఎస్ ఏజెంట్ లో వీడు వచ్చినప్పుడు నీకు ఒక పాయింట్ తర్వాత ఎంటర్ అవుతాడు. సెకండ్ హాఫ్ లో ఒక దగ్గర ఎంటర్ అవుతాడు, ఏంజల్ ఆఫ్ డెత్ ఎంటర్ అవుతాడు. అప్పుడు నీకు మేజర్ ఎక్కువగా అవడంటే ఈయన కొడుకు వల్ల అంతా జరుగుతుందని నీకు ఒక భయం. అందులోకి నీకు సీన్ ఉంటుంది చూడు, వీడు వాకీ టాకీలో మొత్తం చెప్తూ ఉంటాడు శాటిలైట్ ఫోన్ లో. అంటే వీడి మీద ఈ నెల అయినా వేసేయాలనే ఫీలింగ్ అక్కడ వస్తుంది నీకు. కానీ ఇక్కడ వచ్చేసరికి నీకు ఈడు చూస్తే ఈడు అందరినీ మోసం చేసినట్టు ఈడు మోసపోతుంటాడు. అంటే ఈడు మెయిన్ అంటే ఈడికి తెలిస్తే ప్రాబ్లం రా అని మనకి ఎక్కడ అనిపించదు. నాకు ఎక్కడంటే ఇప్పుడు అందరికీ తెలిసిపోద్ది కదా ఫైనల్ లాస్ట్ కి, అంటే ఏంటి ఈడు ఇండియన్ ఏజెంట్ అని తెలిసిపోద్ది. దానికి మళ్ళీ సెటప్ చేసుకుంటాడు, వాళ్ళందరినీ ఒక దగ్గర కూర్చోబెడతాను. ఇది ఒక్కటే మాకు కొంచెం ఎందుకు కొంచెం ఇక్కడ ఏదో చేయవలసింది కదా, కొంచెం అంటే పడాలి కదా, పడాలి కదా. అండ్ అంటే ఏదో అమ్మారే ఇప్పుడు నీకు అఫ్కోర్స్ సినిమా మొత్తం అలానే ఉండాలి లేదు, కానీ
నీకా అసలు ద రియల్ దురంధర్ అంటే నేను ఎందుకు మాట్లాడలేదంటే పూర్తిగా దాని గురించి ఆ చాప్టర్ వచ్చినప్పుడే మాట్లాడదాం అనుకున్నాను. ఇప్పుడు జమాల్ క్యారెక్టర్ ట్విస్ట్ ఎలా ఉంటుంది నీకు? అదే జమాల్ తర్వాత కూడాను నీకు ఆడు దొరికిపోయిన తర్వాత వాడిని విడిపించేటప్పుడు వచ్చి ఆ బీజిఎం తో పాటు వచ్చే ట్విస్ట్ ఉంటుంది చూసావా? అది ఎలా ఉంటుంది నీకు? ఒక హైయెస్ట్ అవి అంతే అలాంటి హై డిజర్వింగ్ మూమెంటే ఈ క్లాష్ కూడా. అండ్ ఇప్పుడు ఈ చాలా విలన్ హీరో ఫైట్ కూడా రెఫరెన్సెస్ కొన్ని మంచి హై ఇచ్చాయి. ఈ కదా. డిమానిటైజేషన్ గానీ, మోదీ గురించి గానీ ఇవన్నీ మంచి హై ఇచ్చాయి. అదే నీకు అందెందుకు అందరూ చాలా మంది ఏమంటారు, ఇప్పుడు నీకు చూసే ఉంటావు ఇంటర్నెట్ లో ఫుల్ పాపులర్ అండ్ కామెంట్ పీక్ డీటెయిలింగ్ బై ఆదిత్య పీక్ డీటెయిలింగ్ అని. అరే అసలు నేను 2 రోజులు బట్టి చూస్తున్నాను అనమాట. అంటే ఎలా వీళ్ళందరూ ఎక్కడెక్కడ పట్టుకొచ్చాను. పాకిస్తాన్ లో సంగతి పట్టుకున్నట్టు ఒకడు వస్తాడు నీకు ఫస్ట్ లో గన్ అమ్ముతాడు కదా టెర్రరిస్ట్. అంటే ఇండియా ఉత్తరప్రదేశ్ లో ఉంటాడు ఒకడు. ఉత్తరప్రదేశ్ లో ఉంటాడు రాజకీయ. అరే ఆడి కాస్టింగ్ అయితే అసలు పొలిటీషియన్ వాడికంటే బెటర్ నీకు రియల్ లైఫ్. నేను ఎక్కడో ఒక రీల్ అని చూపించాను అనమాట. చంపడం కూడా సేమ్ యాస్టిస్ ఉంటుంది. అంటే నీకు ఒక ఎంత కాదనుకున్నా ఎక్స్ఎంఎల్ఏ వాడు ఒక్కోస్ టెర్రరిస్ట్ క్యారెక్టర్స్ ఉన్నాయంటే ఇంకా అంతకంటే ఎక్స్ఎంఎల్ఏ అయితే అండి ఆడు ప్రైమ్ మినిస్టర్ అయితే అండి రేపే కాదనట్లేదు. కానీ అంటే నీకు అంత డేరింగ్ అంత పర్ఫెక్ట్ కాస్టింగ్ లో అసలు నాకు తెలిసి సినిమాలో సగం వరకు కాస్టింగ్ మీద పెట్టారేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అక్కడ సగం వర్క్ అయిపోద్ది కదా నీకు చూడంగానే వీడు రియల్ కనిపించాలి. టెర్రరిస్ట్ చూస్తే టెర్రరిస్ట్ అనిపించాలి. నీకు మీమ్స్ పెట్టినట్టు ఐఎస్ఐ ఏజెంట్ ఇన్ పఠాను, ఐఎస్ఐ ఏజెంట్ ఇన్ దురంధర్ లాగా దాంట్లో దీపబడి నాకు అసలు ఈ సినిమా చూసిన తర్వాత అసలు పతానికి ఎలా 1000 కోట్లు వచ్చిందా అంటే నాకు ఇంకా మండుతుంది. నాకు ఫేక్ అనిపిస్తుంది నాకు. నేను ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళినా అక్కడ ప్రతి ఓడు దురంధర్ గురించి వారం రోజులు అయింది. రిలీజ్ కి వారం రోజుల ముందు, రిలీజ్ అయిన 2-3 రోజులు అయింది. ఆ మామూలు చాట్ గ్రూపుల్లో కూడా దాని గురించే. బయటకు వస్తామా క్యాబ్ లో దాని గురించే. ఏదైనా హోటల్కి వెళ్తే ఆ పాటలే. అంటే నీకు అర్థం ఆ మెయిన్ అంటే దాన్ని ఏమంటారు అది తెలుస్తుంది నీకు. అరే నిజంగానే అందరూ దురంధర్ గురించి మాట్లాడుకుంటారా అని. కొన్ని సినిమాలు ఉంటే అసలు ఎవడు మాట్లాడు దాని ఏమో 1000 కోట్లు 2000 కోట్లు వేసుకుంటారు నెంబర్. నాకు అది ఏమో మరి అంటే మరి ఏమనిపిస్తుంది అంటే ఇలాంటి మూవీకి రావాలి. నీకు అర్థమవుతుందా? నాకు నాకు ఫస్ట్ డే 1 కలెక్షన్స్ 247 చూస్తే నాకు ఇదే తప్పు అనిపించింది నాకు. ఇంకా ఎందుకంటే అసలు మనం చూసాం కదా 278 పుష్ప 2 278 అంత చూసాం. ఇంకా డిజర్వింగ్ అంటాను నేను. అసలు ఇది టాప్ కానీ నెంబర్ 1 కలెక్టెడ్ మూవీ అయినా నాకు ఏ ప్రాబ్లం లేదు. ఇంకా నేను ప్రౌడ్ ఫీల్ అవుతాను. అప్పుడే ఇలాంటి సినిమా ఇంకా తీస్తారు ఇంకా అంటే కొంచెం ఎఫర్ట్ పెట్టి ఇలాంటి సినిమా. ఏంటంటే ఇప్పటి వరకు మనం చూసిన పార్ట్ 2 వేరు, ఇది వేరు. నువ్వు కేజీఎఫ్ కానీ ఇవన్నీ కొంచెం టైం తీసుకుని వచ్చినవి. బాహుబలి 2 పక్కన పెడితే ఇది కేజీఎఫ్ 2 కానీ పుష్ప 2 కానీ మధ్యలో కొన్ని సీక్వెల్స్ వచ్చినాయి చిన్న సినిమాల్లో పక్కన పెడితే వాటితో పోలిస్తే అసలు ఇది డిఫరెంట్. అసలు అంటే వేరే జోన్ లో ఉన్నట్టు. అంటే నాకు నేను చూసిన వీడియోలో కూడా చెప్పాను అనమాట. బాహుబలి 2 ఎపిక్ లానే అనిపిస్తుంది ఇది నాకు. ఎపిక్ లో ఉంటుంది చూడు. అంటే ఒక సినిమాలో చేద్దాం అనుకుని సరిపోక 2 చేయడం వేరు, 2 చేద్దాం అనుకుని ముందెళ్ళడం వేరు. నీకు అర్థమవుతుందా? ఈ సినిమా కావచ్చు బాహుబలి సినిమా కావచ్చు వీళ్ళు మొదలెట్టడం అయితే నాకు తెలిసి ఒకటే చేద్దాం అనుకున్నట్టే తీశారు. ఎందుకంటే నీకు మొన్న అంటే ఇంకో రిలీజ్ కో 2 నెలల ముందు వరకు పార్ట్ 1 కి 2 పాటలు వస్తాయని ఎవరు చెప్పలేదు. అక్కడ అనుకోలేదు. కరెక్ట్ గా ఇంకో 2 నెలల ముందు అబద్ధాన్ని అర్థమైపోయింది. నువ్వు ఊహించుకో 7 గంటల సినిమా ఒక పాటలో చేద్దాం అనుకున్నారంటే టికెట్ కొంటే రోజంతా అక్కడ ఉండాలేమో నాకు తెలిసి హాల్లోనే. 11కి వెళ్తే 3:30కి వచ్చారు. నేను 150కి వెళ్ళాను. బయటకు వచ్చేసరికి 5:30 వాళ్ళకి మబ్బుగా కూడా ఉందేమో. అప్పుడు రాత్రి అయిపోయింది అన్నట్టు చూసుకున్నాను నేను. మీమ్స్ కూడా ఇంకో క్యారెక్టర్ నాకు ఒక క్యారెక్టర్ కి కొంచెం అంతలాగా జనాలు ఇది ఫోకస్ చేయట్లేదు అనిపించింది. రెజ్వాన్ క్యారెక్టర్ ఒకటి. ఆ క్యారెక్టర్ కూడా బాగా అనిపించింది. అంటే ఫస్ట్ ఎప్పుడో ఈ రెహమాన్ టెక్ కంటే తనకంటే ముందే జాయిన్ అవుతాడు అనుకుంటా తెలిసి. తనకంటే ముందే జాయిన్ అవుతాడు. నేనైతే నీకు ఒక సీన్ లో ఒకరిని చంపేస్తారు రాయ్ ఇండియన్ ఏజెంట్ ని ఇక్కడ అలాగా చేసి ఇంకా ఆడే దొరుకుతుందేమో అనుకున్నాను ఫస్ట్. ఎందుకంటే నీకు ఆ పాయింట్ తర్వాత మళ్ళీ అని చూపించరు. రిజ్వాన్ ఎక్కడ చూపిస్తారు, రిజ్వాన్ ఎక్కడ చూపించరు. మళ్ళీ సెకండ్ పార్ట్ ఎక్కువసేపు ఉండడు. వీళ్ళిద్దరే కదా ఫైట్ అవుతూ ఉంటది. అండ్ ఓకే ఇంటర్వెల్ కార్డ్ అనేది అసలు పీక్. ఎందుకంటే అంతకన్నా మంచి ఇంటర్వెల్ కార్డ్ నాకు తెలిసి ఈ మధ్యకాలం సినిమాలో రాలేదని నేను అనుకుంటున్నాను. అంటే చాలా మంది దగ్గర నేను కాంట్రాస్ట్ ఒపీనియన్ కూడా విన్నాను. నీకు ఎక్కడైతే ఓకే మనం ఈ పాయింట్ డిస్కషన్ అయిన తర్వాత మనం చాప్టర్స్ వైజ్ వెళ్ళిపోదాం. ఇంకా చాప్టర్ 1 లో అంటే ఏమేమి ఇంపార్టెంట్. ఎందుకంటే మనం మెయిన్ సీక్వెన్స్ నాకు తెలిసి చాప్టర్ 1 ది బెస్ట్ చాప్టర్ అంటాను నేను. సో అందుకనేసి ఆబ్వియస్లీ నేను తర్వాత చాప్టర్ 1 వెళ్దాం. బట్ ఆ సీన్ ఇంటర్వెల్కి వచ్చేసరికి కింగ్ ఆఫ్ లేయర్ దగ్గర అంటే తను మొత్తం ఈయన పంపించేస్తాడు దుబాయ్కి.
ఓ హ్మ్. షర్ట్ హ్మ్. ఇప్పేసి కూర్చుంటాడు. మెల్లిగా నడుచుకుంటూ వస్తూ దాంట్లో లోపలికెళ్ళి షర్ట్ ఇప్పేసి కూర్చుంటాడు. సిగరెట్ హ్మ్. అంటిస్తాడు. హ్మ్. కింగ్ ఆఫ్ లేయర్ అని పడుతుంది. ఆ! అక్కడ ఆ! ఇంటర్వెల్ ఆ! పడాలని చాలా మంది అంటారు. నేను కూడా ఒప్పుకుంటాను. అంటే అక్కడ పడుంటే ఆ! అదొక రకమైన హై వద్దు నువ్వు. ఆ! అక్కడ ఆ! ఇంటర్వెల్ పడుంటే నువ్వు హైలో ఎండ్ చేస్తావు అక్కడ సినిమాని. హ్మ్. అంటే ఆ పార్ట్‌కి హ్మ్. హ్మ్. అంతవరకు. కానీ ఇక్కడేంటంటే టెన్షను. మామూలుగా అప్పటి ఆ! ఆ! వరకేంటి ఈ సినిమాల్లో మచ్చుంటే ఒకడు, మచ్చ లేకపోతే ఒకడు అన్నట్టు వీడు మర్చిపోయాడేమో. ఆ! పైగా అప్పటికే నీకు మన అదే. కరెక్ట్‌గా అదే. టైంలో 10 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. సో గుర్తుపట్టడం కష్టం. ఆ! ఆ! అలా హ్మ్. నేను హ్మ్. అప్పటికి నేను ఆ లాజిక్ మీద ఎళ్ళిపోయినా కూడా నేను నమ్మేసేవాడిని. అంటే ఆడు గుర్తుపట్టలేదని. అంతే. ఆ! ఆ! ఆడు ఆ! ఎప్పుడైతే 'घर की याद नहीं आ रही जस्सी' అనంగానే నాకింక జెస్సీ అమ్మా! యమ్మ అంటాడు. పెట్టాడురా ఈడు. అది. ఆ మెస్ అసలక్కడ ఆడి హ్మ్. యాక్టింగ్ ఇలా ఇలా ఆ! పొంగునుకుంటాడు కదా! అక్కడ ఎక్స్‌ప్రెషన్ కూడా చాలా బావుంటది. ఆడికి మొదటి నుంచి కొంచెం బాధ, కొంచెం కోపం ఉంటది. ఈ నా కొడుకు ఇలాంటి పనులు హ్మ్. చేస్తున్నాడా? ఈడేంటి ఇలా వదిలేసొస్తే చేస్తున్నాడు. ఆ! ఎలా ఆ! ఉన్నారో ఏంటో అని అంటే తెలిసినోడు ఫ్రెండ్ అనే బాధ, ఈడు హ్మ్. ఇలాంటి హ్మ్. పనులు చేస్తున్నాడేమో అని భయం, వీడిని ఆపుదామని ఆశ 3 ఉంటాయి ఆడికి. అంతే 3 ఉంటాయి. ఆ! అది నీకు అసల మళ్ళీ ఏ ఈడికి దొరికిపోతే ఇదేం పరిస్థితి? అండ్ నీకు అదేంది ఆడొక ఆడు ఆ! గ్రిప్ లాక్‌లో పట్టుకుంటాడు చూడు కిందన. ఆ! యానిమల్ సీనే ఆ! గుర్తొచ్చింది నాకైతే. అంతే. అందులోకి అంతే. వీడు ఆ! బావే, వాడు బావే. అదే. అదే. ఆ! అందుకనే ఎక్కడో రీల్ కూడా చూసాను. 'జీజా సమాజ్ కా డర్ కా మాహौल है' అని. హ్మ్. హ్మ్. ఆహ్, అంటే అయితే ఆ హ్మ్. సస్పెన్స్ ఉండడం వల్ల నీకు ఎంటనే అంటే నాకేంటంటే 10 మినిట్స్ ఉంచారన్నమాట. ఇంటర్వల్ కూడా ఎక్కువ సేపు ఇవ్వలేదు. వెంటనే ఓకే. స్టార్ట్ ఓకే. చేశారు. హ్మ్. అంటే హ్మ్. ఆ డిస్కనెక్ట్ ఉండదు నీకు ఇంటర్వెల్‌లో బ్యాంగ్ వచ్చింది. ఆ! మళ్ళా స్లోగా స్టార్ట్ అవుతుంది. నీకు నార్మల్ సినిమాలు ఎలా ఉంటాయి? ఇంటర్వెల్ ఒక హైలో ఎండ్ అవుద్ది. మళ్ళా ఆ! నీకేంటి ఆ! మళ్ళీ పికప్ అవ్వాలి నీకు. అంటే మళ్ళా స్టోరీ స్టార్ట్ అవుద్ది. హ్మ్. కొంచెం అయ్యాక పికప్ అవుద్ది స్టోరీ. ఇక్కడ అలా కాదు. నీకు సస్పెన్స్‌తో ఎండ్ అయింది. క్వెషన్‌తో ఎండ్ అయింది. ఆన్సర్‌తో సస్పెన్స్ స్టార్ట్ అవుద్ది. ఆ! ఆన్సర్‌తో స్టార్ట్ అది అవుద్ది. నాకు హ్మ్. అంటే ఒక పర్ఫెక్ట్ ఫిట్‌లా అనిపించింది. సో, నేను నా హ్మ్. వరకైతే హ్మ్. ఇదే బెస్ట్ ఇంటర్వెల్ అంటాను నేను. హ్మ్. హ్మ్. అంతే. సో, ఓకే. ఇంకా చాప్టర్ స్టార్ట్ హ్మ్. చేద్దాం. సో, హ్మ్. చాప్టర్ హ్మ్. 1 చాప్టర్ 1 హ్మ్. వచ్చేసి ఏ బంట్ మెమరీ. హ్మ్. సారీ చాప్టర్ 1 అదే ఏ బర్న్డ్ మెమరీ. అసలు హ్మ్. ఓపెన్ చేసిన దగ్గర నుంచి నీకు పాత జస్కిరని చూపించడం గాని, నీకు స్టార్టింగ్‌లో ఒక సీన్ ఉంటది చూసావా? నలుగురు కలిసి ఫోటో దాన్నేమంటారు? ఫ్యామిలీ ఫోటో హ్మ్. తీస్తారు. హ్మ్. అక్కడ ఆ! అక్కడ ఆ! ఆ! చూపించిన కాపీ ఇన్నోసెన్స్ గన్. నీకు చూడు కుర్రోడు ఏం ఆ! తెలీదు. వాళ్ళ ఆ! చెల్లితో ఆ! ఆడుకుంటూ ఉంటూ ఇలా నవ్వుతూ ఇలా దిగుతాడన్నమాట. ఏదో ఆ! అమాయకంగా ఆ! ఉంటుంది. ఆ సీన్ చూడటానికి ఇన్నోసెంట్‌గా ఉంటది. ఏదో కావాలని అవునవును. అంటే ఆ సీన్ చూసి నిజంగా నేను ఆళ్ళు చచ్చిపోతారు అనుకోలేదు. అంటే అసలు నేను నాకు హ్మ్. ఎక్స్‌పెక్ట్ హ్మ్. చేయలేదంటే ఓకే. ఏదో జరుగుద్ది. ఓకే. పాస్ట్ చూపిస్తున్నారని అనుకున్నాను గాని అంతే. కట్టుకోవడానికి ఆ! ఏం చూపించరు. వెంటనే లీనియర్‌గా ఏమి ఉండదు. అవును. వీడెళ్తాడు అవును. ట్రైన్ నుంచొచ్చి గన్ కొంటాడు. ఎందుకంటే ఆ! చాలా మందికి తెలియకపోవచ్చు. బట్ నేను ఆల్రెడీ కొంచెం విన్నానన్నమాట. ఎవరు యూపీ పొలిటీషియన్ గురించి కొంచెం విన్నాను. వాడు ఇలాంటోడు ఇది ఓకే. అని చెప్పేసి. అప్పుడు అసాసినేషన్ అయినప్పుడు కూడా చాలా పెద్ద ఇదయింది. ఇలా హ్మ్. హ్మ్. ఇంటర్వ్యూ మిడ్ ఇంటర్వ్యూలో చంపేస్తారు కదండీ. మైక్ పెట్టి మాట్లాడుతుంటే అవునవును. పక్కన వచ్చి కాల్చేస్తారు. సో హ్మ్. పెద్ద హ్మ్. ఇదయింది. హ్మ్. ఆడు కొంచెం టెర్రరిస్ట్ కనెక్షన్స్ ఉన్నాయని ఎప్పటినుంచో మాట్లాడుతూ వచ్చారు. వాడు నీకు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ కూడా ఉంటాయి. వాడు చాలా దౌర్జన్యంగా ఉంటాడన్నమాట అసలు. రోడ్డు మీద ఓకే. వెళ్తుంటే ఒక 30, 40 కార్లు పెద్ద పెద్ద కార్లేసుకొని అసలు దారివ్వడు, సిగ్నల్ ఆగడు. చాలా అంటే రౌడీ ఇంకాడు. పక్కా రౌడీ. ఓకే. ఓకే. అలా హ్మ్. ఉంటది. హ్మ్. సో, వీడు కనపడంగానే అబ్బా! ఆహా! ఈ ఇండియాలో వాళ్ళని కూడా పడుతున్నాడని అనుకున్నాను నేను. కానీ హ్మ్. నాకు హ్మ్. ఓకే. ఈడు గన్‌లంతా ఇప్పుడు అంటే నీకాడెలా అంటే రియల్ లైఫు కాలిన్ భయ్యా టైప్ ఆడు. ఓకే. నీకర్థమవుతుందా? సింపుల్‌గా ఒక ముక్కలో హ్మ్. చెప్పాలంటే గన్స్, డ్రగ్స్ అన్నీ. ఇంక మరి యూపీలో ఇలాంటివి చేసేవాడు. సో, హ్మ్. నీకు హ్మ్. అలాంటిది ఆడి దగ్గరికెళ్లి గన్ కొంటాడు. ఏవో డ్రగ్స్ అయన్నీ కొంటాడు. వచ్చిన తర్వాత హ్మ్. నాకేం అర్థం కావట్లేదు. ఓకే. ఏమవుతుంది డ్రగ్స్ కొంటున్నారు, అదే. గన్స్ ఆ! కొంటున్నారు. ఆ! ఈడు దిగిన ఒకవేళ తర్వాత వాడు ఆపుతాడు. ఇందులోకెళ్ళిపోతున్నాడా ఏంటి అనే ఎళ్ళొద్దు ఆ! కాన్సెప్ట్‌లో ఉండిపోయాను నేను. దిగిన తర్వాత ఏమో వాడు ఎందుకు వద్దు వద్దంటే ఏం అర్థం కాదు. ఎళ్తుంటే దడ హ్మ్. దడ 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 లేపేస్తాడు. నేను హిందీలో చూసాననమాట. అదే. వాడు హ్మ్. హ్మ్. మాటి హ్మ్. మాటికి కొంచెం పంజాబీలో మాట్లాడుతుంటారు. నాకర్థం ఓకే. కావట్లేదు. ఓకే. సబ్‌టైటిల్స్ హ్మ్. ఏం హ్మ్. లేవు. వాడు హ్మ్. హ్మ్. మేరా బ్యాన్ క్యా హై అని అడుగుతున్నాడు. నాకది పంజాబీ వర్డ్ అవునవును. అనుకున్నాను చాలా సేపు. లాస్ట్‌లో ఒకడికి ఓకే. కింద ఓకే. కన్నపెట్టి కాలుస్తాడు చూడు. కింద ఆ! కనపెడితే ఆ! ముక్కు పగిలిపోద్ది. ఆ! అక్కడ ఆ! ఆడు ఆ! క్లియర్‌గా అడుగుతాడు ఇలా పట్టుకొని మేరా బెహన్ కహా హై పింటూ అని ఏదో అడుగుతాడు పేరు పెట్టి. హ్మ్. 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 అప్పటి వరకు నాకు ఎలకలే చెల్లుందని. ఆ తర్వాత నీకు మోంటాజ్‌లో చూపించడం గాని అసలు అంటే హ్మ్. హ్మ్. వాడక్కడ చేసినానికి జస్టిఫికేషన్ ఆ రివెంజ్ ఎందుకలా తీర్చుకున్నాడు దేశం కోసం ఆ! కష్టపడుతుంటే ఆడిని వదిలేసి పైగా ఆడు పొలిటీషియన్ అయ్యుండి హ్మ్. హ్మ్. ఆళ్ళ ల్యాండ్ కోసం మొత్తం ఆళ్ళ నాన్న అదే ల్యాండ్ ల్యాండ్ డిస్ప్యూట్. వదిలేసాడు. హ్మ్. హ్మ్. అంటే అంతకంటే పర్ఫెక్ట్ బ్యాక్ స్టోరీ ఇంకుండదురా. అంటే ఒక ఇన్నోసెంట్ అంతే. బాయ్‌ని ఎంత మంచోడైనా అలాంటివి జరిగితే ఇంక తిరగబడి కొడతాడు ఎవ్వడైనా సరే. హ్మ్. గాంధీ లాంటోడైనా సరే. నీకు అర్థమవుతుంది హ్మ్. కదా! హ్మ్. సో, అంతకంటే పర్ఫెక్ట్ బ్యాక్ స్టోరీ ఉండదు. దాన్ని కొంతమంది క్లీషే హ్మ్. అని అరే! అసలు ఏం చేయాలంటే మీకు క్రూరంగా మారాలంటే మీకు ఇంకేం రాయాలిరా నాయనా సాచురేషన్ అదే ఇచ్చినట్టు గదా! రక్తం హ్మ్. చూసి హ్మ్. చూసి హ్మ్. ఇంక సరిపోదు ఇంకా కావాలన్నట్టు హ్మ్. హ్మ్. చెప్పే అంటే కదా! నీకు ఏదో ఎతకాలి సినిమాని ఆ! డిగ్రేడ్ చేయాలి అంటే తక్కువ వంక చేయాలి పెట్టాలన్నట్టు అనుకుంటే నీకు మాట్లాడుతున్నారు తప్ప అలాంటి అలాంటివి దొరుకుతాయి గానీ,
అవన్నీ అంటే ఓకే. అండ్ ఇంకా నీకు నా పక్కనోడు అన్నాడనమాట ఇది. నా థియేటర్‌లో నా పక్కనోడు నాకు ఎలగలేదు. ఒక స్లోప్‌లా ఉంటది ఇలాగ. ఎక్కుతాడు పైకి. ఫస్ట్ ఇలా పైకి చూస్తే హ్మ్. ఇద్దరెవరో ఇద్దరు ఒక అబ్బాయి, అమ్మాయి ఇలా ఉంటారు. ఇంటిమేట్ అవుతున్నట్టు ఉంటది హ్మ్. కిటికీలో చూస్తే. అవునవును. ఆడు ఇలా ఆ! ఆ! ఎక్కుతున్నప్పుడేమో నీకు బీజీఎం వస్తుంటుంది. 'యారి యారి' పాటదే. ఆడు ఆ! పక్కనోడు "అరేయ్! బీజీఎంఐలో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లా ఉందిరా చూడడానికి" ఆడు ఎళ్ళడం కూడా అలానే క్రౌచింగ్ పొజిషన్‌లో ఎళ్తుంటాడనమాట పైకి. అవునవునవునవును. క్లోజింగ్ బా పొజిషన్. అనిపించింది ఆ! నాకది నిజంగా. హ్మ్. అందులోకి నీకు ఆ షూటింగ్ కావచ్చు, కొరియోగ్రఫీ ఈ మధ్య కాలంలో నేను చూసిన సినిమాలో ది బెస్ట్ ఫైటింగ్ కొరియోగ్రఫీ అంటాను. ఆ బ్లడ్ హ్మ్. హ్మ్. కావచ్చు, అంటే నీకా అంటే ఎక్కడ ఒకడెళ్లి కొడుతున్నాడంటే సినిమాలో చూపించిన ఇంపాక్ట్ ఆ! నీకదుందా? కొట్టేసిన తర్వాత ఆ నమ్మాలి నువ్వు. ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది కరెక్ట్‌గా ఉంటది. ఆ! అంటే నీకు అదే సీన్‌లో 3 సీన్స్ ఉంటాయి. ఒకటి హ్మ్. ఇద్దరిని అంటే వరుస పెట్టి ఇద్దరు ఇలా ఉంటే కత్తి పొడిచి ఇలా తిప్పి చూస్తాడన్నమాట కోపంగా అరుస్తూ. కత్తి ఇలా తిప్పుతూ చూస్తాడు హుహుహు. మధ్యలో నీ దగ్గర. అరే! అది ఆ ఎక్స్‌ప్రెషన్ అయితే నీకు హ్మ్. యాంగర్ అంటే దాన్నేమంటారు? పర్సనిఫికేషన్ అంటారు చూడు. అలానే ఉంటది. హ్మ్. కత్తి ఇలా పెట్టి హ్మ్. హ్మ్. తిప్పుతుంటాడు ఇలా కోపంగా. హ్మ్. మూడోది హ్మ్. హ్మ్. వాళ్ళ చెల్లి గురించి అడుగుతూ ఇంక ఈవిడ చెప్పపోయేసరికి ఈ ల్యాండ్ దున్నుతారు చూడు. ఆ! 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 ఇది ఆ! నాగల్లా ఉంటుంది. ఇలా ఉండి ఇలా లాగుతారు ప్లగ్‌లాగా. దాంతో దాంతో నరికేసారు. ఒకడిని కొడతాడు. అదొకటి ఇంకా ఆ! ఫైనల్. ఎప్పుడైతే ఇలా ఎంటర్ అవుతుంటాడో అదే అంటే ఎంటర్ అవుతుంటాడు. వాడెలా అంటే హ్మ్. అప్పటిదాకా నీకు ఒక్కొక్క 20 అప్పటికే చెప్పేస్తాడు. 12 మందినో ఎంతమందినో హ్మ్. చెప్పేసాడు. ఆళ్ళొక హ్మ్. హ్మ్. ఆడపిల్లని కూడా బెదిరిస్తాడు. ఎక్కడున్నది అంటే ఆ షెడ్‌లో ఏదో చెప్తారు. వాడెళ్తాడు. ఆ! ఆ! షెడ్ దగ్గరికెళ్తూ ఉంటే అప్పటిదాకా ఇంతమందినేసేసినప్పుడు అక్కడ కొంచెం మెల్లిగా భయం స్టార్ట్ అవుతుంటుంది. అక్కడనే నీకు హ్మ్. ఫ్లాష్ బ్యాక్స్ హ్మ్. వస్తూ ఉంటాయి. ఇయన్నీ జరిగినాయి ఇది ఇది అయిందని. అదే. హ్మ్. 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 అలాగా లోపలికి ఇలాగ వెళ్ళంగానే అసలు వాళ్ళ చెల్లి చూసి ఇంకా ఏడుస్తుందన్నమాట వీడిని చూసి. ఇంకా కోపంగా ఏడుస్తది. ఏడుస్తుంది. ఆ! అంటే ఆ! మొత్తం ఆ! కొట్టేసి ఎద పెడుతుంటారు. నీకు అప్పుడు చూపిస్తారు మోంటాజ్ ఇలా చైన్ రేప్ చేసి హ్మ్. ఒక చెల్లిని ముక్కల మధ్య చంపేశారని ఇంకొక అమ్మాయిని ఇలా షెడ్‌లో దాచిపెట్టారు. హ్మ్. హ్మ్. అసలది హ్మ్. అంటే నీకు అక్కడ కట్ చేస్తే నీకు మళ్ళా కోర్ట్‌లో ఆడు హ్మ్. హ్మ్. కోర్ట్‌లో ఆబ్వియస్లీ ఆడిని ఇంక తెలిసిందే కోర్టోళ్ళు పొలిటీషియన్ అన్నారంటే ఇంక ఆడనే చంపేస్తారు. ఇది ఇది అనుకున్నాను. నేను రెండోసారి హ్మ్. హ్మ్. వచ్చినప్పుడు ఏమో చిన్న ఆశ నాకు పోలీసులు తీసుకెళ్తుంటే ఆడిని ఆపేస్తారు కదా! ఒక కార్‌లో వరుస పెట్టి వచ్చి ఆపేస్తారు. ఆ! 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 నేను నేను నిజంగా మళ్ళీ ఎమ్మెల్యే వాళ్ళొచ్చారేమో ఇంకో ఫైట్ జరుగుద్దేమో అదే. అనుకున్నాను నేను. అదే. అంటే అవునవునవును. అంటే ఈడు కంట్రీ లెవెల్‌లో అంటే దాన్నేమంటారు? దురంధర్‌లాగా హ్మ్. ఈడినే పంపిద్దామని ఫిక్స్ అయ్యారంటే ఈడు పెద్దగా ఏదో చేసుండాలి. చంపిన అంతే. 12 మందినే కదా సరిపోదేమో. ఈసారి ఇంకా ఎక్కువ మందిని చంపుతాడేమో అందుకే ఈడిని తీసుకెళ్తారేమో అనుకున్నాను నేను. అదే. బట్ ఆ! ఎనీవేస్ ఆ! ఆ! లోపలికెళ్తారు. అక్కడ నేను నిజంగా ఇంకొంచెం ఆ కాన్వర్జేషన్ ఇంకొంచెం బెటర్‌గా ఉంటే బావుండుంటుంది. అడుగుతాడు కదా! నన్ను ఇంత హ్మ్. అన్యాయం చేశారు. నేను ఆర్మీ కోసం ఫైట్ ఆ! చేస్తుంటే నన్ను తీసుకెళ్ళి నా చెల్లికి జరిగింది ఇది. మా నాన్న ఆర్మీ ఆఫీసరు. అతనికి జరిగింది ఇది. ఊరేశారు. నేనెందుకు ఫైట్ చేయాలి అంటే ఆడు అంటే నేను ఇంకా పెద్ద జస్టిఫికేషన్ ఇస్తారేమో అనుకున్నాను. హ్మ్. బట్ నీకక్కడ సినిమా స్టార్టింగ్‌లోనే ఎండింగ్‌లో వచ్చే డైలాగ్‌తో కనెక్ట్ చేస్తాడు. బలిదాన ఏంటి? పరమాధర్మ అని ఆ! ఆ! క్యారెక్టర్ ఆ! ఉంటది. నువ్వు మన మగాళ్ళం మనకెవడు మనం చేసే మనం పనులకి ఫైట్ దండేసి చేయాలి. దండం పెట్టరు. అంటే హ్మ్. హిందీలో నాకు ఎగ్జాక్ట్ వర్డ్ గుర్తులేదు. తెలుగులో ట్రాన్స్‌లేషన్ అదే. గుర్తుంది చూసినా. హ్మ్. సో, హ్మ్. హ్మ్. అంటే నీకు పెద్దగా ఏంటి నిన్ను కన్విన్స్ అయింది. అసలు అంటే నీకు నా నా వరకు నాకు అర్థమైంది ఏంటంటే, నీ దేశం కోసం నువ్వు ఫైట్ చేయడం కోసం నీకు పెద్ద జస్టిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్టే నాకు అనిపించింది నాకైతే. హ్మ్. హ్మ్. ఏముంది అదే అండ్ అక్కడ చెప్పు. అక్కడ మాధవన్ ఎంట్రన్స్ కూడా చాలా బావుంటది. అంటే అలా అది సీక్రెట్‌గా అది అదే కలుసుకుంటూ కదా నీకు వస్తాడు చూడు. టక్ అని సౌండ్ మాధవుడు వస్తుంటే అది నాకు అదే. అదే. చాలా బా ఆ! అనిపించింది. మంచి ఎలివేషన్ సీన్ ఆ! లాగా. ఆ! నీకు ఎలా అండ్ అయితే 'కేజీఎఫ్‌లో' జనాలు కూడా జనాలు ఫీల్ అవుతున్నారు. అంటే నీకు అర్థమైందా? ఆ! హీరో క్యారెక్టర్‌కి నువ్వు అనడం వేరు. అరుపులో ఒక సైడ్ క్యారెక్టర్‌కి అనడం అంటే వేరు కదా! నాకు ఇంకో హ్మ్. మంచి విషయం ఏంటంటే, నేను థియేటర్ ఫస్ట్ డే ఎళ్ళాను. ఫస్ట్ షో ఐ మీన్ ఫస్ట్ షో కాదు సెకండ్ షోకెళ్ళినాను. నేను హ్మ్. మ్యాట్ని హ్మ్. షోకెళ్ళినట్టున్నాను. అమ్మాయిలు నా చుట్టుపక్కలంతా అమ్మాయిలు. ఓకే. అంటే నీకు అర్థం కదా! ఎవరు ఏ రేటెడు చాలా మంది రివ్యూస్‌లో ఏమంటారంటే మాస్కులిన్ హ్మ్. మిసోజినిస్ట్ అంటున్నారు. ఎక్కువ మంది ఆ! చూస్తే ఆ! నేనెళ్ళిన రోజైతే మాత్రం అమ్మాయిలున్నారు. అండ్ దే ఆర్ హ్మ్. ఎంజాయింగ్ మోర్ హ్మ్. దెన్ అస్. హ్మ్. 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 అండ్ అంటే ఇందులో నాకు ఇప్పటికి అర్థం కాదేంటంటే ఆ స్టోరీ ఇదేమి మగోడు తోపన్నట్టు కాదు గదా! హ్మ్. ఎంతమందున్నారు ఆ హ్మ్. సినిమాలో. అందరికి ఒక్కొక్క రోల్ ఉంటది. ఈ సినిమాలో ఆ స్టోరీలో మరి చేసింది మగోడే మరి. ఆ మగోడు పెట్టుకొని ఆడదాన్ని పెడతారు. అంతే. అంతే. మరి హ్మ్. అంతెందుకు 'యామి గౌతమ్' క్యారెక్టర్ ఉంటుంది. తను ఒక రకం నీకు 'యూరి'లో కూడా తనుంటుంది. ఒక దగ్గర ఒక సీన్‌లో వస్తుందనుకుంటా. నాకు ఐడియా లేదు అవునవును. సరిగ్గా. ఆ! హ్మ్. ఇందులో కూడా వస్తుంది. మరి తనని అంటే తనే కదా టెక్నికల్లీ తనే టెర్రరిస్ట్ లేపేస్తుంది. హ్మ్. హ్మ్. సిరంజ్ ఇచ్చేసి అదే ఇంజెక్షన్ ఇచ్చేసి. చేసి హ్మ్. అంటే సో హ్మ్. హ్మ్. దాంట్లో ఈ ఫేక్ ప్రొపగండా అది ఆళ్ళ నేరేటివ్‌ని జస్టిఫై చేయడం కోసం సినిమా హ్మ్. మొత్తాన్ని హ్మ్. తప్పుపట్టడం ఉంది చూసావు. దానివల్ల ఇంకా మంట అదే. పడుతుంది. అంటే ఇలాంటి హ్మ్. మన భయం ఒకటేరా. మనకు వచ్చేవే మంచి సినిమాలు చాలా మనకొచ్చే రెండో చాలా మూడో మంచి తక్కువ. సినిమాలు. దాన్ని కూడా ఈళ్ళు ఇలాగ ఫేకు అది ఇది అని దొబ్బెట్టారనుకో మళ్ళా రోజు ఈ సంవత్సరం అంతా ఆ రొట్టే చూడాలి మళ్ళాని.
అంతే. ఆ రొట్ట అంతే. చూడడం బదులు ఈ అంటే ఏంటంటే ఒక్క సినిమా 10 సార్లు చూడడం ఈ నయం. హీరోకి భజన, ఒక ఆ! 4 కులు జోకులు, ఇప్పుడు హీరోకి లవ్ అంతెందుకు స్టోరీ ఇంతే. అనకూడదు. యూబీఎస్ అంటారు. ఏముంది అందులోని? హ్మ్. ఆ! హ్మ్. హ్మ్. అందులో కూడా కొంచెం సిమిలర్ అంతే. టాపిక్సే టచ్ చేస్తారు. కానీ దరిద్రంగా టచ్ హ్మ్. చేస్తారు. హ్మ్. 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 మళ్ళా ఏమైందంటే సినిమా మొదలెట్టిన చాలు లాస్ట్ వరకు బాబు, 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 బాబాయ్. అంతే. అదే. అంటే మళ్ళా ఇది అదే ఆహ్, బాబు డాన్స్ ఏంది చేయాలి, బాబు నడి పాట సొసైటీ పాడాలి, మళ్ళా స్టార్ట్ సినిమా అంతే. పాటలేసాడు. నెక్స్ట్ నాకు లూసిఫర్ ఇంకా చాప్టర్ పెద్దగా గుర్తులేదు ఏమవుద్దో. ఫ్రీ అంటే ఎక్కడిస్తాడు ఎగ్జాక్ట్‌గా? ఆ తర్వాత కొంచెం డల్‌గా ఎళ్తదే. ఒక నిమిషం ఆగు. లూసిఫర్ అంటే అంటే ఇదే నీకు నెక్స్ట్ ప్రోగ్రెషన్. లూసిఫర్ అంటే ఈ ఇండియన్ చాప్టర్ అయిపోతుందా? బాండ్ మెమరీ అయిపోయిన తర్వాత పాకిస్తాన్ స్టార్ట్ చేస్తారు మళ్ళాని. ఆడు చచ్చిపోయిన తర్వాత. ఈడు చచ్చిపోవడం, రెహమాన్ డాకేట్ శవం తీయడం, ఆడిని కొట్టడం అంటే అయన్నీ నుంచి ఈడు లూసిఫర్ అంటే ఈడు కాదంటావా? ఈడుంటాడు కదా! 'హర్షద్ పప్పు.' అర్షద్ బాబు వాడే. అదే వీడు చచ్చిపోతాడు. వాడొచ్చి ఇంకా వాడి రీసర్జెన్స్ వాడేమో వీడి చావుని యూజ్ ఆ! చేసుకొని మొత్తం హ్మ్. బ్యానర్లంతా కట్టేసి అంటే నీకర్థమవుతుందా? మిగతావన్నీ అలా ఎళ్ళిపోతాయి. నీకు ఒక నాకు కొంచెం లాస్ట్ ఈ సినిమా మొత్తంలో అంటే చూసినంత సేపు ఓకేగా అనిపించినా, గుర్తు చేసుకునేటప్పుడు హ్మ్. మాత్రం తలుచుకుంటే కొంచెం లూసిఫర్‌దే నీకు పెద్ద ఇర్రెలెవెంట్‌గా అనిపిస్తది ఓవరాల్‌గా నీకు. ఆ! హ్మ్. ఎందుకంటే హ్మ్. మనం హ్మ్. ఎంతసేపు ఏంటి ఇండియా, పాకిస్తాన్ అన్నట్టు చూస్తాం కదా! ఈ పాకిస్తాన్‌లో పిల్ల ఆ! కూడా ఉన్నట్టుగా అన్నట్టు ఆళ్ళు అనిపిస్తుంది. ఆళ్ళాళ్ళు ఆ! అవునవునా! సో నీకు అండ్ అంటే నీకర్థమవుతుందా? నీకు పార్ట్ 1 అయితే ప్రతి చాప్టర్ నాకు తెలిసి గుర్తుంటదేమో. నీకంటే అవును. ఈ చాప్టర్ ఏమవుతది? అదే ఈ నీకు చాప్టర్‌లో మెమరబుల్ విలన్ ఉన్నాడు కాబట్టి ఆడ ఆ! ఎంట్రీ ప్రతిసారి నీకు గుర్తుంటది. నీకెందుకు అంతే. అస్సలాము అలైకుం లేయర్ ఎందుకంత ఫేమస్ అయింది? అంతే. అది ది బాస్టర్డ్ కింగ్ ఆఫ్ ఆ! లయారి అనేది ఉంటది. అది అంటే ఒక్కొక్క చాప్టర్ ద జిన్ చాప్టర్ ఉంటది. సో, హ్మ్. ఎవ్రీ చాప్టర్‌కి మనకు కొంచెం గుర్తుంటుంటది మెమరీ. అదే ఇప్పుడు ఇందులో ఇందులో ఏంటంటే నాకంత సేమ్ నీకు కొంచెం గుర్తులేవు. రిపిటేటివ్‌గా అనిపిస్తాయి. సేమ్ మళ్ళా ఆ! గ్యాంగ్ వారు. ఆ! మళ్ళా ఈడొస్తాడు కాల్ ఆ! చేస్తాడు. ఆ! సంజయ్ దత్ వస్తాడు చంపేస్తాడు. అంతే. అంతే. ఆ! రిపిటేటివ్ అంటే ఆ! జరిగినవి అవే. కానీ నీకు అక్కడ కూడా నువ్వు హ్మ్. యాక్యురసీ చూడాలి. ఆడి తల హ్మ్. నరికేసినప్పుడు హ్మ్. ఆడి తలతో ఫుట్‌బాల్ ఆడారన్నమాట. అది చాలా ఫేమస్ అయింది ఆ ఫుట్‌బాల్ మధ్యలో. ఆడారు. అవునవునవును. అది అది అంటే అలా పెట్టడం కావచ్చు. ఈ ఆర్ సర్టిఫికేట్, ఏ సర్టిఫికేట్ అందులోకి ఇంకో విషయం రా. సెన్సార్ బోర్డ్ వాళ్ళు మాత్రం నాకసలు ఆళ్ళు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మొన్న పాట రిలీజ్ అయింది. కన్నడ పాట హిందీలోని దాంట్లో ట్రాన్స్‌లేట్ చేస్తే పచ్చి బూతులే ఉంటాయి పాటంతాని. అవునవునవును. అలాంటి విన్నా. పాటలు విన్నా. రిలీజ్ చేస్తే ఈళ్ళు ఆపేదేం లేదు. అంటే హ్మ్. అరే! ఆడు కోపంగా ఉన్నాడు. నీకు ఫస్ట్ సీన్‌లోనే తీసుకో. కోపంగా ఉన్నాడు. బూతులు మాట్లాడుతున్నాడు. అంటే ఆడి హ్మ్. కోపాన్ని నీకెలా చెప్పాలి? ఒక పాయింట్ తర్వాత మనం నీకు ఆ ఫీల్ మాట అవ్వాలి. ఓకేరా బాబు ఈడెందుకు మాట్లాడకపోతే నీకు ఆ కోపం అర్థం కాదు. అంతే. అంత అంతే. ఆ! కోపం. ఆ! ఇప్పుడు మామూలు హ్మ్. రోజు హ్మ్. తిట్టేవాడు తిట్టడం వేరు. ఎప్పుడు అలాంటి మాట్లాడినోడు ఆడినప్పుడు నీకు కొంచెం ఇదనిపిస్తది కదా! నీకు అలాంటి హ్మ్. సెటప్ హ్మ్. పెడతారు. నువ్వు అక్కడ పీపేస్తే ఇంట్రెస్ట్ పోద్ది నీకు అంతే. చూసేటప్పుడు. అది చిన్న హ్మ్. గ్లిచ్‌లా వస్తది నీకు. తేడా కనిపిస్తది. ఆ ఎమోషన్ పోద్ది. హ్మ్. సందీప్ హ్మ్. రెడ్డి వంగ అంటాడు. నీకు సందీప్ రెడ్డి వంగ ఒక ఇంటర్వ్యూలో హ్మ్. 'అర్జున్ రెడ్డి' సినిమా టైమ్‌లో చెప్తాడన్నమాట. అక్కడ హ్మ్. హ్మ్. ఆళ్ళు అనడం ఆ అమ్మాయిని అనుమానించడమో అదే అదే వాళ్ళ అమ్మని అవమానించడమో చెప్పినోడిని తిట్టడమో కాదు. వాడు హ్మ్. అంత కోపం ఒక పాయింట్ దాటిపోయిన తర్వాత వచ్చిన మాటని దానికి ఇంకెలా వ్యక్తపరచాలో తెలియక అప్పటికప్పుడు చూపెట్టాలి. సినిమాలో నేను క్యాప్చర్ చేయాలి. హ్మ్. ఆ టైమ్‌లో చెప్తాడన్నమాట. ఈ హ్మ్. సినిమాలో అయితే హ్మ్. నాకు అసలు ఆ సీబీఎఫ్ అసలు ఎందుకు బయటైతే మనకంటే 5 మినిట్స్ ఫుటేజ్ ఎక్కువ ఉంది. హ్మ్. హ్మ్. నాకు తెలిసి పక్కాగా అయిపోతాయి. అవునవును. ఈ వైలెన్స్ సీన్‌లే ఒకసారి ఊహించుకో మనకి ఫస్ట్ సినిమా అదే మనకు ఆ ఫస్ట్ పార్ట్ ఉందా? చాప్టర్ 1 హ్మ్. హ్మ్. మనం హ్మ్. హ్మ్. ఇది చూసే ఇంత రాలిపోతున్నాం. అంటే ఇంత ఇదైపోతున్నాం అంటే ఫుల్ హ్మ్. బ్లడెడ్‌గా హ్మ్. చూపించుంటే ఇంకెంత బాగుండో అనిపిస్తుంది నాకైతే. అంతే. హ్మ్. హ్మ్. ఈ సెన్సార్ అండ్ బోర్డోళ్ళు, ఇంకోటి పాడుగాళ్ళు. నేనైతే ఓకే. నేను తెలుగులో చూసాను. హ్మ్. ఫస్ట్ పార్ట్ హిందీలో చూసాను కానీ సెకండ్ పార్ట్ మరి ఓకే. కొన్ని సిట్యుయేషన్స్ తెలుగులో చూడాల్సొచ్చింది. నీకు ఏంటంటే ఎలాగైపోద్దంటే ఒక్కొక్క చాప్టర్ దగ్గర ఒక్కొక్క వాయిస్ వస్తా ఉంటది హీరోకి. హ్మ్. నీకు అర్థమైందా? కొంతమంది ఓకే. లిప్ సింక్ ఎలాగో ఉంటది. లిప్ సింక్ పక్కన పెడితే కొన్ని చాప్టర్స్‌కి ఒకటుంటది. కొన్ని చాప్టర్స్‌కి ఒకటుంటది. మళ్ళీ కొన్ని చాప్టర్స్‌కి ఒకటుంటది. అదే. నీకదేమో మళ్ళీ పాతదొచ్చేస్తూ ఉంటది. అవును. డబ్బింగ్ అది ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఆళ్ళు సరిగ్గా ప్లాన్ డబ్బింగ్ చేసుకోలేదు. ఇష్యూస్ డబ్బింగ్ లేట్ అయింది కదా! అదే. హ్మ్. సో, నేనైతే పర్సనల్లీ హిందీలో చూడమని రికమెండ్ చేస్తాను. అంటే తెలుగులో చూడొద్దని కాదు. హ్మ్. ప్రస్తుతానికైతే అంటే డబ్బింగ్ హిందీలో ఇష్యూస్ ఉన్నాయి. చూడమని. హ్మ్. 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 మీకు దాన్నేమంటారు? ఎందుకంటే నేనెందుకంటే తెలుగులో ఒక్క చూసాను. నిమిషం. ఒక్క నిమిషం. నేను వాయిస్ రీసౌండ్ వస్తుంది. చూడొకసారి. హలో! ఇప్పుడు ఇప్పుడు ఓకే. నేను తెలుగులో ఎందుకు చూసానంటే ఆహ్, ఈ సినిమాకెళ్ళే ముందు జస్ట్ కొంచెం ఒక ఏంటది మళ్ళీ ఒకసారి చూసా. ఏది 'ధురంధర్ హ్మ్. 1'. హ్మ్. 'ధురంధర్' చూసినప్పుడు తెలుగులో చూసాను. నాకు డబ్బింగ్ హ్మ్. ఓకే. బానే ఉందండి. తెలుగు డబ్బింగ్. అవునవును. ఓకే. బానే ఉంది. అయితే వెళ్ళిపోవచ్చులే అనుకున్నా. చూస్తే అసల తెలుగు డబ్బింగ్ వరస్ట్‌గా ఉంది. బెటర్ గో టు హిందీ. హ్మ్. అంటే హ్మ్. మీకు నా వరకు ఏంటంటే యాస్ లాంగ్ యాస్ వి కెన్ అండర్‌స్టాండ్ ద లాంగ్వేజ్ మన ఒరిజినల్ లాంగ్వేజ్‌లో ఎవరైతే ఆ! మేక్ ఉంటారో వాళ్ళు ఇంటెండెడ్ ఒరిజినల్ లాంగ్వేజ్‌లో చూస్తే మీకు ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందని అనిపిస్తుంది హ్మ్. నాకైతే. హ్మ్. ఎందుకంటే చాలా తక్కువ మంది డబ్బింగ్‌లో గూడా కరెక్ట్ మెసేజ్ ఇవ్వాలి ఆ! అనే కాన్సెప్ట్‌లో చాలా తక్కువ మందుంటారు.
ఇప్పుడు మనకి తమిళ సినిమాలు కొన్ని ఒకప్పుడు వచ్చే తమిళ సినిమాలకు మనం ఇంత కనెక్ట్ అవ్వడానికి ప్రస్తుతం అంత సింపుల్. సూర్య ఒక రకంగా పెద్ద స్టార్ అవ్వడానికి కారణం డబ్బింగే. అంతే. ఇప్పుడు సింగం సినిమా ఏముంటది స్టోరీ? డైలాగులు తప్ప. ఆ అంతే. వాయిస్, ఆ డైలాగులు తప్ప. వాయిస్ డబ్బింగ్ ఉన్నాయి కదా! సో నీకు డబ్బింగ్ అంత ఇది ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఇలా ఇంపాక్ట్. తేడా కొట్టినప్పుడు నేను అంటే ఇప్పుడు మరి ఎలా ఉందో తెలీదు. ఇప్పుడు బాగుంటే పర్వాలేదు. బట్ మేము చూసిన టైంకి అయితే మాత్రం హిందీయే బెటర్. బట్ హిందీలో ప్రాబ్లమ్ ఏంటంటే మీకు సబ్ టైటిల్స్ లేకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది. స్పెసిఫిక్‌గా చెప్పాను కదా! ఓకే. నాకు ఇలా ఫైట్ అయిపోయేంత వరకు ఆడు అసలు ఏం అడుగుతున్నాడో కూడా నాకు అర్థం కాలేదు. అంటే పంజాబీ, హిందీ కలిపి మాట్లాడుతుంటారు ఆళ్ళు. అండ్ ఓకే. తీసుకోవడం కూడా వాళ్ళంతా ప్రాపర్ పంజాబీ యాక్టర్స్ అంట. ఇప్పుడు ఆ బావ ఉన్నాడు కదా! బావ క్యారెక్టర్ చేసినోడు. తను గాని ఈ అండ్ ఈ ఆలం ఎవరైతే ఉన్నారో అదే ఇంకొక స్పై. అక్కడ డైలాగ్ ఉంటది. నాకు తను చచ్చిపోయిన తర్వాత ఎళ్లి టీ తాగుతాడు చూడు. గుర్తు చేసుకుంటాడు. డైలాగ్ కూడా బాగా అనిపిస్తుంది నీకు. అంటే స్పై అంటే ఇలా ఉంటారని ఆడేమంటాడు, నేనంటే నాకు ఇలాంటి నా దేశం కోసం సాక్రిఫైస్ చేసే ఛాన్స్ మళ్ళీ రాదని చెప్పి ఇలా గాల్స్‌తో గీతలు పెట్టుకుంటుంటాడు. చూసి ఎవరు గుర్తుపెట్టుకొని పోయినా నువ్వు గుర్తుపెట్టుకో అంటాడు అనమాట. నువ్వు గుర్తుపెట్టుకుంటాడు. పాపం అతను స్టోరీ కూడా చెప్పడు. అది అంటే ఇలా ఉండాలి. అంతేగాని వెళ్ళి నువ్వు మీద ఒక కారణం నాకు మండిపోతుంది నాకు అసలు ఈ అమ్మ అది. ఆ ఏక్తా టైగర్ లోనేమో ఆ ఐఎస్ఐ ఏజెంట్ చేస్తుంది కత్రినా కపూర్ అంటానండి. కత్రినా కైఫ్ ఉంది కదా! సరేమో ఐఎస్ఐ ఏజెంట్ యాక్ట్ చేస్తుంది. తను అంటదేమో పాకిస్తాన్ లో కూడా మంచోళ్ళు ఉంటారు. ఉండొచ్చు కాదంటలేదు. పాకిస్తాన్ లో కూడా మంచోళ్ళు ఉంటారు. మీ వాళ్ళు కూడా తప్పు చేశారన్నట్టు మాట్లాడుతుంది అనమాట అది. అది ఈడేమో అవునా నిజం అన్నట్టు వింటుంటాడు. ఇంకా ఈ అమ్మ అసలు నాకు అంటే ఇక్కడేమో వాళ్ళు మళ్ళీ ఉండేది ఏంటి యూరోప్ లో ఉంటారు వాళ్ళు మళ్ళీ ఇద్దరు. గొడవ పాకిస్తాన్ ఇండియాకి వీళ్ళు ఉండేది యూరోప్ లో. అది స్పై సినిమా మళ్ళా. ఇక్కడ అలా కాదు కదా, ఆడికేమో ఆడికి తినడానికి ఇది ఉండదు. రాగానే ఆయన అబ్యూస్ చేస్తారు, సెక్చువల్ అబ్యూస్ చేస్తారు. ఏంటి ఆడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడో తెలీదు. పాపం అలా ఆడు ఏం చేసాడు పాపం. ఆడి స్టోరీ చెప్పుకునే ఛాన్స్ రాదు. ఆడికి ఆడవాళ్ళు చేయాలన్నా కావాల్సి వస్తుంది. అక్కడ కూడా చూడు ఆడు కావాలని ఏంటి వీళ్ళిద్దరిని కాల్చేయమంటాడు అనమాట. హిందువులు కాదు ఎంత కాదనుకున్నాళ్ళు. వీళ్ళు నా ముందు ఉంచొద్దు, నా కొడుకులు ఉంటే నా ఇంటికి వచ్చి చంపుతారా, కాల్చేయండి అంటాడు. ఆ వైఫ్ అక్కడే డౌట్ కూడా వస్తుంది దానికి. ఆ డీటెయిలింగ్ కూడా అంటే చిన్నవి నార్మల్లీ ఇంత పెద్ద సినిమా ఇంత తొందరగా ఇందులో వాళ్ళు ఏమి ఒక డెడ్ లైన్ పెట్టుకొని తీసిన సినిమా. ఇది మార్చ్ కల్లా వచ్చేస్తామని చెప్పింది చేసింది. అఫ్కోర్స్ మెజారిటీ షూటింగ్ అయిపోయింది. బట్ కొన్ని రీషూట్స్ అయితే చేస్తారు. ఇలా డెడ్ లైన్ మెయింటైన్ చేస్తూ కొన్ని అక్కడక్కడ ల్యాప్స్ ఉన్నాయి. నీకు ఆ ఫైట్ లో కూడా అక్కడక్కడ ఒక దగ్గర కెమెరామెన్ కనిపిస్తాడు అనమాట. వీళ్ళిద్దరు బావ మధ్య ఫైట్ లో ఒక దగ్గర కెమెరామెన్ కనిపిస్తాడు. 2-3 దగ్గరలో ఉంటది. అది నాలాంటి చిన్న కూడా ఏం బాగా పెట్టి చూస్తే తప్ప నేను సినిమాలో చూడలేదు, బయట ఇన్స్టాలో చూసాను నేను. అంటే అంత డీటెయిల్ అంటే నీకు క్యారెక్టర్స్ పరంగా కావచ్చు, ఆ ఇన్సిడెంట్స్, ఆ డబ్బు నాకు ఇప్పుడు మిగతా వాడు అందరిని పక్కనట్టు దొంగ నోట్లు ప్రింట్ చేసేవాడు ఉంటాడు కదా. అరే వేరే వాడు అంటే నమ్మలేవురా నువ్వు. ఇద్దరు ఒకలా ఉంటాయి. ఆ ఫోటోలు పక్కన పెట్టుకుంటూ చేస్తారు. వీళ్ళు ఇది యాజ్ ఇట్ ఈస్ ఉంటారు. పైగా ఏంటనుకున్నాం, ఈ సలాం చౌదరి ఉన్నాడు కదా, ఎస్పీ ఉంటాడు కదా, చౌదరి అసలాం. వాడు రియల్ లైఫ్ వాడు అడుగుతాడు అనమాట, మిమ్మల్ని ఎవడ క్యారెక్టర్ ప్లే చేస్తాడు సంజయ్ అంటాడు. అంటే ఇవన్నీ అంటే కొంచెం డీటెయిల్స్ పైగా ఏంటి నీకు హైలైట్. మొన్న కూడా వచ్చింది న్యూస్, అన్నేమ్డ్ గన్ మ్యాన్ చంపేశారని వస్తుందా. ఆ ఆర్టికల్ బొచ్చుసారి వచ్చింది అలానే, సేమ్ అన్నేమ్డ్ గన్ మ్యాన్ వచ్చి చంపేశారు. సో అవన్నీ ఇంత రీసెర్చ్ చేసి ఇంత కష్టపడి చేసిన సినిమాని అందుకనే ఆ కష్టం కనబడుతుంటచ్చు నీకు స్క్రీన్ మీద. చూసిన తర్వాత కూడా వీళ్ళు ఎలా మాట్లాడుతున్నా నాకు ఎక్కడ మండిపోద్ది. అండ్ ఓకే నెక్స్ట్ చాప్టర్ చూస్తే గోస్ ఫ్రమ్ ది పాస్ట్. అదే ఇక్కడ మన పిండుగాడు వస్తాడు. వీడేమో పోనీ ఏదో దేశాన్ని ఎలగబెట్టింది చేసింది లేదు. ఇంతకు ముందు అంటే మనకి అక్కడ కూడా ఇష్టపట్లు ఇస్తారు. ఆడు ఫస్ట్ వెళ్ళినప్పుడు గన్నతో పాటు ఇన్ని కేజీలు ఏవో కొంటాడు. అది వంశపారంపర్య బిజినెస్. వాళ్ళ నాన్న కూడా అదే చేస్తుంటాడు. పైగా ఏంటి అది అక్కడ కూడా చెప్తాడు నీకాడు వీడు వచ్చినప్పుడు. మరి ఎలా తీసుకెళ్తారు ఇక్కడ నుంచి అంటే, నేపాల్ లోను బంగ్లాదేశ్ లోను బోల్డ్ మంది ఉన్నారు మాకు విడిపించుకోవాలి. పైగా ఏంటి నీకు అక్కడ చెప్పడం కూడా చూడు, వాళ్ళు ఫస్ట్ ఇలా 12 కోట్లు కొమ్మేసి 250 కోట్లకి ఎంతో అమ్ముకుంటారు. 150 కోట్లు అన్నాడు. నాకు అర్థం కదా. అదే నీకు అర్థం కదా, 150 కోట్లు అమ్ముకుంటారంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి అక్కడ అంటాడు కదా, వాళ్ళ దగ్గర డబ్బులు తప్పి వాళ్ళకే అమ్మి వాళ్ళ మీద కాల్చుతుంది. ఆ డీటెయిలింగ్ కావచ్చు. మళ్ళీ నీకు ఆ డైలాగ్, నీకు ఫస్ట్ సినిమాలో డైలాగ్ ఉంటుంది చూడు, ఇండియాకి ఫస్ట్ శత్రు ఇండియన్స్ అని. నీకు సినిమాలు ఎక్కడ పెడితే అక్కడ కనబడుతూనే ఉంటారు.
సగానికి సగం కనపడుతుంటది. టెర్రర్ ఆ! మనోళ్ళు హెల్ప్ లేకపోతే మనం పా జరగదు. మనం పాకిస్తాన్ ఇన్ఫిల్ట్రేట్ చేసాం గానీ, ఇండియన్ ఉత్తరప్రదేశ్‌నో లేదంటే ఆ! ఇండియాలోనే ఇన్ఫిల్ట్రేట్ చేయలేకపోతున్నాము అంటాడు. ఆ! అదే కదా! అసల కొన్ని కొన్ని డైలాగులయి చాలా బా అనిపించాయి. చాలా అంటే చిన్న అంటే చిన్న డైలాగ్స్ అయినా చాలా బావుంటాయి. ఆ! అంటే నీకు ఆ కాంటెక్స్ట్ అంటే గాని, బ్యాక్‌గ్రౌండ్ ఉంటే నీకు చాలా బాగా హిట్ ఆ! అవుద్దది. ఆ! ఓకే. ఓకే. ఆ! అంటే ఏంటంటే కొన్ని డైలాగ్స్ చాలా బా రాసాడు. తెలుగులో కూడా కొన్ని బా రాసాడేమో అనిపించింది. అంటే సిట్యుయేషన్‌కి గాని అవి అంటే ఏదో నీ మామూలుగా అంటే ఏదో హ్మ్. నిన్ను కొడితే నువ్వు అవతల పడతావురా ఇలాంటి డైలాగులు కాదు. ఆ ఆ! సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఓకే. ఉండే అదే డైలాగు. ఏదో అంటే ఆ! ఇక్కడ ఈ హీరోలా చూపెట్టాలని కాదు. ఆ! అది ఆ! నీకు అందుకే అంతే. అంటారు స్టోరీ గాని నేచురల్‌గా ప్రోగ్రెస్ అవుతుంటే మూవ్‌మెంట్ పక్కా వస్తది. అంతే. ఆ! ఆ! ఇప్పుడు ఈడున్నాడు కరెక్ట్‌గా నీకు 'కింగ్ ఆఫ్ లేయరీ' పడినప్పుడు గాని, లేదా 'కింగ్ ఆఫ్ కరాచీ' పడినప్పుడు గాని, నీకు ఎలాంటి ఆఫ్‌కోర్స్ ఒప్పుకుంటా. అంతే. అంతే. నీకు వీడు బలోచిస్తాన్ ఎళ్ళినప్పుడు ఫస్ట్ దాన్ని హైలైట్ అయినంత అవ్వలేదు. హీరో బలోచిస్తాన్ ఎళ్తారు కదా! ఫస్ట్ అది తర్వాత. అవునవును. ఆ! ఆ! నాకైతే అది ఆ! పెద్ద బ్లాండ్‌గా అనిపించింది. నాకేం పెద్ద అనిపించలేదు. నేనేంటి అది అంతే. రాంగానే ఫోన్ తీసి నేనెప్పుడు నాకది చేయడం కొంచెం ఇష్టం ఉండదు. ఏదో టైటిల్ తీసి మన హ్మ్. స్టోరీ కోసం పెట్టుకోవడం తప్ప ఎప్పుడు అది చేయను. ఆ! కానీ ఆ! ఫస్ట్ టైమ్ తీసి ఆ! జర్నలిస్ట్ ఉంది నాకేం పెద్ద అనిపించట్లేదు. అంతే. ఆడక్కడ అంతే. ఆ! ఇలా ఆ! డాన్స్ ఆ! చేసుకొస్తే అదొక ఇది వేరు. ఈడేం చేయడు జస్ట్ అంతే. ఇలా అంతే. నడుచుకుంటూ వస్తుంటాడు. కానీ నాకు ఏదన్నా అసలా ఇంకో బెంచ్ మార్క్ ఏంటంటే ఆయనే. అక్షయ్ ఘన్న హ్మ్. ఆ హ్మ్. క్యారెక్టర్ ప్లే చేయడం చాలా ప్లస్ అయింది సినిమాకి. అంటే ఓకే. జస్ట్ అంటున్నా. అంతే. అది కూడా మంచి ఇంపాక్ట్. ఒక రీజన్ కొంచెం అంటే నీకు సినిమా మొదటి జనాలు 2 రోజులు నడిపించింది అనే కదా! స్టోరీ గురించి ఎవడు మాట్లాడాడు? అంతే. బయటకొస్తే అక్షయ్ అంతే. ఖన్నా, అంతే. అక్షయ్ స్టోరీ ఖన్నా, గురించి అక్షయ్ ఖన్నా, అక్షయ్ ఖన్నా. హ్మ్. అంటే ఆ తర్వాత ఇంక సినిమా గురించి మాట్లాడడం మొదలెట్టారు. అంటే ఈ ఇంక జనాలెలా ఉన్నారంటే ఏంటి అక్షయ్ కన్నా సీన్స్ మామూలుగా తీసి స్టోరీలుగా పెట్టడం. హ్మ్. ఇయన్నీ పెడుతుంటేనేమో ఒక ఒక అంటే ఇండియాని నాశనం చేయాలనుకున్నోడు స్టేటస్‌లు పెడుతున్నారు. అది మన జీవితంలో అనే ఒక కాన్సెప్ట్‌లో కూడా జనాలున్నారు. అది. ఇక్కడ తెలీదు మళ్ళీ సినిమా సినిమాకి నిజంకి. అంతే. అంతే. అదే సినిమాకి చెప్తున్నాను కదా! నిజానికి హ్మ్. ఉంటే తింగరోళ్ళే ఉంటారు అన్ని పక్కలను. లేదా ఇంక హ్మ్. మరీ ఎక్కువ తెలివితేటలకి తింగరోళ్ళయిపోతారు తప్ప ఎవడు సరిగ్గా ఆలోచించేవాళ్ళు అంతే. ఎవరుండరు. అంతే. అంటే సినిమాని సినిమాలో చూడాలి గాని మళ్ళీ హ్మ్. అందులో దాంట్లో ప్రాపగాండా ఉంది. అండ్ అరే! మిగతావి నాకిప్పటికి అర్థం కావట్లేదు. ఆ అదే యాంటీ పాకిస్తాన్ ప్రాపగాండా ఏందిరా నాయన? మనం ఇంకెవరికిరా యాంటీగా తీయాలి? నాకు అర్థం కావట్లేదు. అదే. అంటే యాంటీ పాకి ఇంకోటేంటంటే, ఇప్పుడు మనం ఈ 'స్ట్రేంజర్ థింగ్స్' గాని ఇవన్నీ చూస్తే హ్మ్. ఆళ్ళేంటి రష్యా గురించి తప్పుగా మాట్లాడతారు. ఆ! అంటే ఓకే. అంటే ఆళ్ళకి రష్యా, అమెరికా అంతే కదా! యుద్ధాల ఆళ్ళేదో గురించి ఆళ్ళిలా కామిక్స్ నేర్పిస్తూ చేస్తున్నారు, ఉంటారు. అలా చేస్తున్నారు. అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు అంటే మనమేమో అమ్మ బాబోయ్! ఇదేం సూపర్ సీరీస్ అంటాం. హ్మ్. మనకు మనం చేసుకుంటే మాత్రం ఆ! ప్రొపగాండా, యాంటీ పాకిస్తానిజం ఆ! ఇలాంటివి అదే చెప్తున్నా హ్మ్. కదా! సగం అంతే. సగం మందికి టమాటాలకి తెలియ కూడా తెలీదు. అంతే. ఈళ్ళొచ్చి చెప్తారు ఇంకోటి కల్పితులు. ఇంకోటి నాకు బాగా నచ్చిన సీన్ ఏంటంటే, ఈ జమీల్ భాయ్ అసల ఆహ్, ఏది అసలు సినిమా జమీల్ వాళ్ళే అంటే దావూద్ 100% ఇబ్రహీం మంది దావూద్ కావడానికి కారణం జమీలే. ఆ! ఆ! జమీల్ వాళ్ళే దావూద్ ఇబ్రహీం అలా అవుతారని ఒక సీన్ ఉంటది. అది కాదు. మాసది. అది నీకు ఫస్ట్ కార్‌లోకి ఎక్కుతాడు. అప్పటికే నీకు ఆ! మొదలైపోతాయి. వీడియో అంటే ఆ! నీకు ఆ ఫస్ట్ నుంచి ఎలా ఉంటది? ఈడు పక్క పాకిస్తాన్ వాడు ఆడి మీద ఎలా పడతాం మనం. ఆడంతే అవునవును. అంటే నీకు ఎక్కడ చేయవు. ఆల్రెడీ ఏంటంటే హుహు. అంతా అయిపోయింది గాని, ఆ నలుగురు బతికిపోయాడంటే అంతా అయిపోయింది కాబట్టి ఆ! బతికి చంపడాల మజా వేరే అంటారు. అసలు అదే. అదే. అర్థం కాదు. అవునవును. దానికి ఇష్టం ఏంటంటే ముందు చూసాను మధ్యలోని ఈ పార్టీ మారినప్పుడు ప్రతి పార్టీ ఇలా ఉంటాం. ఇలా సేకరించినట్టు ఎక్కడ కూడా అవునవును. చూసుకుంటే. ఆ! ఎంత పార్టీ అవును. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ షిఫ్ట్ అవ్వడు కదా! హ్మ్. అక్కడ హ్మ్. జెండా మార్చినప్పుడు సేమ్ ఉంటది. ఇంకో ఫోటో కూడా ఖాళీగా ఇలా ఉండి అవతల ఎవడో కావాలంటే అవునవును. కొత్త అవును. అసలు డెవలప్ అది పెట్టారు. మీదే కదా! నిజమే కదా! హ్మ్. అంటే నీకు ఈ పాట తర్వాత ఎప్పుడైతే నీకు ఇంటర్వెల్ బ్యాంగ్ రిలీజ్ అయిందో వాళ్ళు కూడా దొరికారు. హ్మ్. నాకనిపిస్తుంది అంటే ఒక పాయింట్ తర్వాత నీకు ప్రోగ్రెషన్ కూడా నేచురల్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే చూడు హ్మ్. వీడికి అప్పగించిన ఏ పని సరిగ్గా జరగట్లేదు. అంటే గన్లు తెమ్మన్న హ్మ్. ప్రతిసారి ఈడేదో చెప్పేసేస్తున్నాడు. వీడి దగ్గర డ్రగ్స్ హ్మ్. కొనడానికి పంపించినోడు చచ్చిపోయాడు. ఆ! ఆ! ఇండియన్ ఏజెంట్ పైగా వీడు ఏ షాప్‌లో పనిచేసాడో వాడే ఇండియన్ ఏజెంట్. అంటే వాడేంటి ఏజెంట్. ఆ! దొరికిపోతాడు కదా! ఆలన్నమాట. సో హ్మ్. హ్మ్. నీకు హ్మ్. అలా హ్మ్. అంటే ఆ డౌట్ కూడా ఏదో చూడు రాండమ్‌లీ ఏదో ఎవడో మాట్లాడుతుంటే వెనక నుంచి నీకు డౌట్ వచ్చేయడం. అలాంటివి అది కాదు. అంటే ఈడు అలాంటివి బాత్రూమ్‌లో కాకుండా ఉన్నప్పుడు ఆడికి వినేయడం. ఇక చెప్పినా కదా! స్టోరీ నేచురల్ హ్మ్. ప్రోగ్రెషన్. అటు అంతే. చూస్తే ఆ! నీకు ఆ! 5 ఈవెంట్‌లో ఒకసారి నువ్వు తలుచుకుంటే పక్కా డౌట్ వస్తది ఎవడికైనా నా కొడుకులో ఏదో బొక్కుందని. హ్మ్. ఆహ్, హ్మ్. కానీ ఎక్కువ మంది పట్టించుకోరు. ఎక్కువ మంది వదిలేస్తారు. ఎందుకంటే ఏంటి ఈడు ప్రూవ్ చేసుకున్నది కూడా చాలా ఎక్కువ కాబట్టి. అంటే ఈళ్ళ అవునవును. దానికి ఆ గ్యాంగులకి వదిలేసుకుంటే. హ్మ్. కానీ ఎవడో ఒకడు ఉంటాడు కదా! హ్మ్. అలా ఇలా హ్మ్. ఆలోచించాడు. ఏమో ఈడికి తేడా కొడుతుందని. అందుకని అదే. ఆ అదే. ఎస్పీ గాడి కిందన సబార్డినేట్ గాడు ఆలోచిస్తాడు. కిందన చెప్తాడు. ఆ! ఆ! హ్మ్. ఆ! మళ్ళీ అక్కడ కూడా ఉంటదనుకో ఇది హ్మ్. ఈ పక్క నుంచి దాంతో పైనుంచి దీనికి కింద మాట్లాడేది ఏమనిపిస్తది. నా అది పక్కనోడు నుంచి ఆ! చెప్పింది వినపడదు. ఉంటాయి మరి సినిమా అంటే కెతికేస్తది. చెప్పా కదా! దొరికేస్తది. అంత సినిమా బావున్నప్పుడు హ్మ్. 2, 3 బిగ్గరలు పోయినా పర్వాలేదనిపిస్తది నాకు. అవన్నీ నెగ్లిజిబుల్ అంటాను నేనైతే. అంటే అంటే నేనైతే ఇంకో నీకేదైనా మాట్లాడాల్సినొస్తే కొన్నుంటాయి ఇప్పుడు. ఆడుంటాడు కదా! 'బలోచ్ మే రహతే హమ్' అని ఒకడుంటాడు ఆ! స్టార్టింగ్‌లో ఆ! దాంట్లో. ఆ! ఆడిని చంపినప్పుడు వీడియో కాల్ చేస్తాడు. వీడియో కాల్ హ్మ్. ఏంటి? అదే వాట్సాప్‌లో నీకర్థమైందా వీడియో ఇవన్నీ అంటే ఇది వాట్సాప్‌లో వీడియో కాల్ అంతకంటే లేదంటే ఇంకా హై ఫోటోలు అంటే చూడు పంపించడం. ఆ! ఆడిని నాకు అదే హ్మ్. అనుకున్నాను. నాకు ఇంకా సరిపోలేదు. అంటే ఒరేయ్! పోనీ లిబర్టీ తీసుకోండి, ఆ! ఏమైనా తీసుకోండి ఇంకొంచెం ఎక్స్‌ట్రా చేయండి అని అనిపించింది నాకైతే అది. అంతే. అంటే అక్కడికి ఆడికి అంటే కొంచెం సెటప్ పడుండాలి అదేందా కొంచెం.
మాట్లాడాలి అనుకుంటే ఇవి కూడా మాట్లాడొచ్చు. ఆ! ఇంకా ఇలాంటివి మాట్లాడొచ్చు. ఎవడైనా కానీ పోనీ అవును ఇలాంటివి నెగ్లిజిబుల్ చెప్పొచ్చుగా. ఓకే. అదే ఇప్పుడు ఆ నెగెటివ్ హ్మ్. హ్మ్. క్రిటిసిజంలో హ్మ్. ఇవి చెప్పుకున్నా పోనీ నేను అర్థం చేసుకోగలను. హ్మ్. నీకు అంతే. అవ్వదు ఓకే. అంతే. ఆ! సర్లే అలా అంటే ఉంటాయి సినిమాటిక్ అవి కూడా మనం వదిలేయొచ్చురా. అరే! సినిమా అంటే ఇప్పుడు నీకు మరి అసలు హ్మ్. ఆ మాటకొస్తే అంజాన్ అనేవాడు ఉన్నాడని ప్రూఫ్ ఏంటి? అంతే. అంతే కదా! హ్మ్. పైగా కొంతమంది హ్మ్. అంటారు హ్మ్. టైమ్ లైన్స్ కూడా కొంచెం దాన్నేమంటారు లెక్కేస్తారు. 2011లో వాడు చచ్చిపోయాడు. 2014లో వీడు చచ్చిపోయాడు అలా లెక్కేస్తున్నారు. ఈ హ్మ్. మేజర్ ఇక్బాల్ కూడా హ్మ్. 2011లోనే ఎప్పుడో చచ్చిపోయాడంట. ఓకే. నెక్స్ట్ ఈ డ్రోన్ అటాక్‌లో గంగూబాయ్ రన్ అయిందేమో చచ్చిపోయాడనుకుంటా. మన 2016లో కదా! హ్మ్. 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 అంటే ఈ టైమ్ లైన్ సెట్ అవ్వట్లేదని. అరే! అసలు ఇదంతా కలిపి ఒకే స్టోరీలో మీరక్కడ అంటే అందులో బొక్కేదుంటది. అల్లడమే అదే దాన్ని గదా! అల్లడం ఆ! చూసి ఆ! ఇదయిపోద్దా నేను. అంటే ఇయన్నీ ఆ! కలిపి బాగా తీసుకొచ్చారు గదా! హ్మ్. ఇప్పుడు హ్మ్. హ్మ్. ఇది ఎలాంటిది నా వరకు ఎలాంటిది ఇది ఒక ట్రిపుల్ ఆర్ లాంటి సినిమారా. ఇద్దరు ఫ్రీడమ్ ఫైటర్స్ హ్మ్. ఇద్దరు అంతే. కనపడకుండా పోయిన టైంలో ఏం చేసి ఉండొచ్చు అనే దాని మీద తీసిన సినిమా అది. నీకు అంతే. అంతే. అర్థమవుతుందా? ఇది హ్మ్. అంతే. నిజంగా జరిగిన అంతే. ఈవెంట్స్ అండి. హ్మ్. అందుకే అన్నారు ఇన్‌స్పైర్డ్ బై ట్రూ హ్మ్. ఈవెంట్స్ అన్నారు గానీ బేస్డ్ ఆన్ ట్రూ ట్రూ ఈవెంట్స్ అని ఎవరు ఈవెంట్స్ చెప్పలేదు. అన్నారు. అంతే. ఆ! అంతే. హ్మ్. 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 ఓహ్! సరిపోద్దా ఇంకేమున్నాయా? ఇంకా? ఇంకేమైనా ఉన్నాయా నెక్స్ట్ ఇంకేమున్నాయి? చూసేయండి మరి. ఇకపోతే రివెంజ్ అంటే రివెంజ్ కంటే ముందు ఒక చిన్న విషయం. అంటే తెలిసిపోద్ది కదా తనకి. ఎవరు ఆ! ఆ! ఎలీ నాకు తెలిసిపోద్ది ఈడే ఇండియన్ ఏజెంట్ అని. అక్కడ కూడా ఆ! కొంచెం ఆ! కన్వీనియంట్ గానే అది ఒప్పేసుకోడు. అఫ్‌కోర్స్ ఒకటేంటి అది 10 ఏళ్ళు అప్పటికే అయిపోయి ఉంటది. దానికి ఒక కొడుకుంటాడు. 5, 6 ఏళ్ళ హ్మ్. 7 ఇయర్స్, 8 ఇయర్స్ కొడుకుంటాడు. టెక్నికల్ అది కూడా హాఫ్ ఇండియనే అది. ఆ! హాఫ్ ఇండియా. అయితే హ్మ్. అంటే హ్మ్. అది కొంచెం తొందరగానే ఫినిష్ చేస్తారనిపించింది. ఎందుకంటే అది కూడా ఫినిష్ చేసాడంతే. ఆ! అంటే అది కూడా అంటది కూడా అక్కడ నాకు. నువ్వు అంటే ఇన్ని రోజులు నువ్వు నన్ను అడగలేదు. ఇప్పుడెందుకు అడుగుతున్నావు అంటేనేమో నువ్వేం చేసినా అంటే ఇక్కడ ఏదో రౌడీలా ఉంటావు. అది ఏదో చేస్తావని నేనెప్పుడు అడగలేదు. నువ్వు ఇండియన్ అనుకోలేదు అంటది. నువ్వు నా దేశాన్ని నువ్వు నా ఇది వల్లే చేయడానికొచ్చావు. అంటే ఈడు హ్మ్. చెప్తాడు అప్పుడు కూర్చోబెట్టి అంటే వెంటనే అంటే అంత వెంటనే ఎవడు కన్విన్స్ చేయడు కదా! అంతే. ఎంతైనా సరే అంతే. షాక్ హ్మ్. తగులుతది. ఒక 2, 3 రోజులు పడతది కదా! నీకు మినిమమ్. అంతే. అంతే. అది వెంటనే ఏముంటది నువ్వేమైనా చేసుకో నా కొడుకు మాత్రం ఏం కాకూడదు అంటది సింపుల్‌గా. అంతే. హ్మ్. హ్మ్. అంటే అది కొంచెం అదొక్కటి చిన్న లూప్ కానీ నాకు ఆ సీన్ అంతకంటే ఇంకా బెటర్‌గా అంటే ఇంకెలా డీల్ చేయాలో దానికి ఆల్టర్‌నేటివ్ నన్నడిగితే నేను చెప్పలేను. నీకు హ్మ్. అర్థమవుతుందా? హ్మ్. ఓకే. అది హ్మ్. హ్మ్. ఇది ఎలా హ్మ్. డీల్ చేస్తది? అది ఇలాంటివే మేకర్స్ చాయిస్ ఇంకా. మేకర్ ఎలా తీసుకెళ్దాం అనుకున్నాడనేది అంతే. దానికి డిపెండ్ అయి హ్మ్. ఉంటది. హ్మ్. హ్మ్. బట్ నాకు అది అక్కడ ఎమోషన్ అయితే బా అనిపించింది. అంటే నీకు హ్మ్. నేనక్కడ ఒప్పుకుంటాడు అనుకోలేదు. ఏదో ఒకటి తొలి చెప్పేస్తాడు అంటే ఏదో ఒకటి మేనేజ్ చేస్తాడు అనుకున్నాను నేను. హ్మ్. హ్మ్. అక్కడ ఓకే. ఒప్పేసుకోవడం అండ్ అక్కడ హ్మ్. హ్మ్. ఒప్పేసుకోవడం వల్ల తిరిగి మళ్ళా అది దొరికిపోవడం. అండ్ అంతే. ఇంకోటి ఆ! ఇది మాత్రం నేను పక్కా మాట్లాడదాం అనుకున్నాను. దొరికిపోయిన తర్వాత క్లైమాక్స్‌లో ఈ ప్లాన్ చేస్తాడు. హ్మ్. బలోతులతో బాగా ప్లాన్ చేస్తాడు. రేంజర్స్ అది తీసుకొని రమ్మంటాడు. మొత్తం ఆ మసీదుని లేపేస్తాడు. ఆ మసీదు లేపేయడం కూడా నీకు ఒరిజినల్ మొన్న రీసెంట్‌గా జరిగింది అటాక్‌లోని. పైనుంచి ఓకే. పడుతుంది మిసైల్. ఇందులోనైతే బాంబులు కింద హ్మ్. పెట్టారు గానీ, పైనుంచి హ్మ్. కాల్చి హ్మ్. కింద మొత్తం బేస్‌మెంట్ వరకు దిగిపోద్దనమాట. ఒక మిసైల్ పడితే. హ్మ్. అది కూడా ఓకే. రియల్. నీకు అంటే చెప్తున్నా కదా! ఇవెవడు మెచ్చుకోడు. నా బాధ అదే. ఆ! ఆ! ఆ డిజైన్ కూడా లోపల నీకు ఫ్లోర్ కూడా ఉంటది. సేమ్ ఇలాంటి డిజైన్ ఉంటది. అయన్నీ చేస్తారు. బట్ అంటే దొరికిపోతాడు. పక్కా ఇండియన్ ఏజెంట్ అని అందరికి తెలిసిపోద్ది. ఆడు మొత్తం హ్మ్. ఆర్మీ అందరిని పట్టుకొచ్చేస్తాడు. పోలీసులందరిని పట్టుకొచ్చేస్తాడు. దొరికిపోయిన తర్వాత నేను వీళ్ళు ఏమనుకున్నానంటే ఇప్పటి వరకు చూపిచ్చారు. ఒకడెళ్ళాడు, ఎంత చేసాడో చూపిచ్చాడు. దొరికిపోతే ఏం చేస్తారో కూడా చూపిస్తారని అనుకున్నాను నేనైతే. అంటే హుహు. మనకి 'కర్నూల్' సినిమాలో చెప్తారు చూడు. కోసేసి, కళ్ళు పీకేసి అయన్నీ చేశారని ఆ! చెప్తారు సీను. ఆ! ఆ! ఆ ఆ! లెవెల్‌లో ఆ! చేసేస్తారు కదా ఈడిని. అది కూడా ఆ! చూపిస్తారేమో నేనైతే నేనైతే భయంగానే చూసానురా అది. ఆ సీన్ అయితే. హ్మ్. 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 మేకర్ అంటే హ్మ్. తన రూట్ తీసుకోవాలనుకోలేదు. ఇక్కడ మనకి అక్కడ హ్మ్. మళ్ళీ సినిమాటిక్ లిబర్టీస్ వాడాడు. అంటే హ్మ్. హీరో హ్మ్. గెలవాలి అల్టిమేట్‌గా మనకొక సాటిస్ఫాక్షన్‌తో రావాలని. అంతే. అది అది ఎండ్‌కి మళ్ళీ నాకు ఈడు దాంట్లో ఏం ప్రాబ్లమ్ చచ్చిపోయాడు లేదా? అనే నాకు దాంతో ఏం ప్రాబ్లమ్ హ్మ్. లేదు. కానీ ఇలా జరుగుంటే ఇంకా అంటే ట్రామటైజింగ్‌గా ఉంది నీకు. ఇంతవరకు నువ్వు హ్మ్. లూట్ చేసిన క్యారెక్టర్ దొరికిపోతే ఎంత దారుణంగా ఉంటుందో, అంతే. అసలు అంతే. నీకు కొడుతుంటే తెగ బాధేస్తది కదా! నీకు చూసేసరికి మొత్తం ఆ! రక్తం అంతా ఇదంతా బాధిద్దిరా. ఉంటది. ఈ ఆడేమంటాడు అదే నిన్నెప్పుడు ఈడు చంపనివ్వను, నిద్రపోతుంది. అదే. నిన్ను చావనివ్వను, ఇంకా చూపిస్తాను నీ సంగతి. ఆ! నువ్వేం ఆ! చేసినా నేను వదలను అన్నట్టు మాట్లాడతారు. అంటే హ్మ్. దొరికిపోయినోడి హ్మ్. పరిస్థితి ఏంటో కూడా చూపించుండుంటే నిజంగా హ్మ్. ట్రామటైజింగ్ హ్మ్. అయిపోద్ది సినిమా. అంతే. అంతే. హ్మ్. ఆ రూట్‌కి వెళ్ళలేదు గాని ఆళ్ళు. బట్ ఎనీవేస్ హ్మ్. ఇఫ్ అండ్ కుడ్ అంటారు కదా! అలాగా ఇలా అయ్యుంటే ఇంకా బెటర్ ఉందునేమో, ఇలా అయ్యుంటే ఇంకా వర్స్ట్ ఉందునేమో చెప్పలేం. అలా చేయడం వల్ల మనకి హ్మ్. అప్పటి వరకు చూసిన హైప్ పోయి ఉండొచ్చు. చెప్పలేం మనం. హ్మ్. 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 అల్టిమేట్‌లీ ఇప్పుడు వరకు మనకున్న ప్రొడక్ట్‌తో నాకైతే ఏ మాత్రం ఇది లేదు. నేను ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్న అంతే. డ్రాబ్యాక్స్‌లో కూడాను అది నాకు హై ఇచ్చాయి. హ్మ్. ఇప్పుడు వాడు కాల్ చేసి హ్మ్. మాట్లాడడం, భారత్ మాతాకి హ్మ్. హ్మ్. అంటాడు, జై అంటాడు చూడు నాకక్కడ అది బా అంతే. అనిపించింది ఆ! అదైతే. ఆ! ఆ అవును. ఆ! ఫ్లైట్‌లో ఎవరి చేత అన్నివ్వడేనాడు. అది హ్మ్. నీకెలా హ్మ్. అంటే బన్నియాల్ కదా! తన్యాల్ ఆ క్యారెక్టర్‌కి నీకదే పే ఆఫ్. ఆడు అంతే. ఫస్ట్ టైమ్ ఆ! ఉన్నప్పుడు నీకు ఆ ఎయిర్‌ప్లేన్‌లో అక్కడే కదా జరిగేది. హ్మ్. 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 ఆడు బెదిరిస్తాడు. ఆడేం చేయలేకపోతాడు.
వాడిది ఇన్ని రోజులు పడ్డ కష్టానికి వాడికి అదే పే ఆఫ్ నాకు చాలా అనిపించింది అది. సో అంతే. పెట్టే వంక కూడా సినిమా పరంగా నన్ను ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు. నీకు అర్థమవుతుందా? అండ్ అంటే ఇందులో అంతే. పెట్టడానికి వంకలు లేవు, చూడడానికి చాలా బాగుంది. అంటే నీకు అదేమంటారు కలర్ గ్రేడింగ్ కాదు, నాకు ఇది పెద్దగా ఎక్కువ మంది మాట్లాడకపోయి ఉండొచ్చు. ప్రాపర్ సినిమా అనిపించింది నాకు, ఎందుకో తెలియదు. కొన్ని సినిమాలు ఉంటాయి చాలా బ్లాండ్ గా ఉంటాయి, నీకు అర్థమవుతుంది. మరి హెచ్డిఆర్ కొట్టేసినట్టు, మన క్యాప్ కట్ల హెచ్డిఆర్ ఫిల్టర్ వాడేసినట్టు ఉంటాయి కొన్ని. ఇది అలా కాదు, కొంచెం ప్రాపర్ గా కలర్ గ్రేడింగ్ అని. నీకు ఒక షార్ట్ ఉంటుంది, బ్యాట్మెన్ టైప్ లో షార్ట్ ఉంటుంది. ఆ డబ్బు దొంగ నోట్లు దాన్ని ఏమంటారు పైన చేసేస్తారు, పైన నిల్చుంటే కింద నుంచి రెడ్ కలర్ అంతే కదా. అది బాగుంది ఆ షార్ట్. అంటే ఇవి కానీ అరే సింపుల్. ఆ హంజాన్ అయితే అందులోకి ప్రతి దగ్గర ఇలా ఎత్తి ఇలా కొడతాడు చూడు, ర్యాప్ ఆఫ్ గాడ్ దగ్గర కూడా ఆ షార్ట్ పడ్డ ప్రతిదీ అంటే అవి ఇచ్చుకుని కొడతాడు. నీకు అది క్యారెక్టర్ కన్సిస్టెన్సీ ఎక్కడ కూడా చూడు. నీకు ఫస్ట్ లో కూడా కోపం అంటే ఈ దాంతో దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు క్యారెక్టర్ ట్రైట్ లాగా, ఫైటింగ్ లో క్యారెక్టర్ ట్రైట్ లాగా. సో ఒక్కళ్ళు రెండో మూడో అది కూడా ఎత్తుక్కుంటే దొరికాయి సినిమాలు 4 ఏదో చెప్పాలి కాబట్టి ఇందులో ఏదో ఉంది, కంప్లీట్లీ పర్ఫెక్ట్ మూవీ కాదు అని చెప్పడానికి 2-3 చెప్పడం తప్ప. అండ్ ఇప్పుడు ఈ అంటే ఈ పాలిటిక్స్ చూసిన వాళ్ళందరూ సినిమా చూసే ఉంటారని అనుకుంటున్నాం మేము. సినిమా చూసిన వాళ్ళకి ఇంకా బాగా అర్థం అవుతుంది. అండ్ ఇప్పుడు కూడా చూడకపోతే మాత్రం మేము చెప్పే వల్ల మీకు తెలిసిపోయిందేమో, మీకు ఆ ఫీల్ రాకపోయేదేమో అనుకున్నారేమో. ఖచ్చితంగా చూడండి, మీకు ఖచ్చితంగా ఫీల్ వస్తుంది. నేనైతే అది మాత్రం చెప్పగలను. నేను ఫస్ట్ ఫైట్ సీన్ గురించి ఎక్కువ మాట్లాడడం కారణం అదే. ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది ఆ ఫైట్ సీన్ వాల్యూ ఏంటి. అందులోకి థియేటర్ లో చూడండి, ఆ సౌండ్ తోని దాంతో డెఫినెట్లీ ఎంజాయ్. నేనేం అట్మాస్ లో కూడా చూడలేదు, జస్ట్ నార్మల్ సింగిల్ స్క్రీన్ లో చూసాను అంతే. అయినా నాకు అంత బాగా అనిపించింది. ఏ మంచి సౌండ్ సిస్టమ్ మంచి ఇది ఉన్నది దీంట్లో చూసి ఇంకా బాగా అనిపిద్దేమో. మిస్ అయ్యామనుకుంటారు, సో దీన్ని మాత్రం మిస్ అవ్వకూడదు. సో అది 1 చాలా వరకు మంది మిస్ అయ్యి ఉండొచ్చు. ఇది మాత్రం ఇదైతే నాకు అంటే ఇంకా నన్ను ఇది ఎపిక్ గా రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఆలోచన వచ్చేస్తుంది. 7 hours ఎపిక్, 7 hours అనా ఇది 4 3:30 7 hours ఉంటుందా? అండ్ నన్ను అడిగితే ఇప్పుడు 2 కలిపి ఒక వెబ్ సిరీస్ ఎపిసోడ్స్ లో రిలీజ్ చేసిన ప్రాబ్లం లేదు. 7 hours రిలీజ్ చేసిన సూపర్ ఉంటుంది. ఇంకా యాడ్ దాన్ని ఏమంటారు ఎడిషన్ చేస్తారు కదా, లేటెస్ట్ మనకేమైనా ఇంకా కొంచెం డీపర్ కాంటెంట్ వచ్చేది మేబీ చేస్తారని అనుకుందాం. అండ్ ఇంకొక రకంగా ఇంకో విషయం చాలా మంది అప్పుడు ఇంటర్నెట్ లో సర్క్యులేట్ అయింది, పార్ట్ 3 కూడా వస్తుందని. నా వరకు ఎండ్ చేసిన బెటర్ అనిపించింది. అంటే నాకేం పెద్దగా ఎండ్ చేసిన వాళ్ళు కంప్లైంట్స్ ఒకటే కంప్లైంట్ ఏంటంటే నాకు ఈ వరల్డ్ ఇంకా చూడాలని ఉంది అంతే. నీకు అందరూ కూడా క్లైమాక్స్ లో అంటాడు, వాడు మిస్ అయిపోయే ముందు నెక్స్ట్ ప్రాజెక్ట్ కి రెడీగా చేయండి, బ్రీఫింగ్ ఇస్తాను రేపు 8 o'clock కి అంటే ఆడు పారిపోతాడు. అది పారిపోతాడు ఫ్యామిలీ ఇంటికి. అదే అది కూడా ఒక రకమైన ప్లాట్ హోలే. ఆడేమో 6 foot ఎంత ఉంటాడు, ఆడు ఫుల్ సూటు బూటు వేసుకుని ఆటో దిగి నడుచుకుంటూ వస్తాడు. మళ్ళీ చుట్టుపక్కల ఎవరు ఉండరు. వాళ్ళ అమ్మ అంత ముందు తిరుగుతుంటది, కనీసం ముందు చూడదా. ఎందుకంటే ఇంకేంటి ఆడ వెళ్ళకూడదు ఇంకా, మరి ఆడ పాతలే కంటే అయిపోయింది. నీకు అది కూడా సింబాలిక్ ఏంటి, ఫస్ట్ పాకిస్తాన్ వెళ్తున్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఫ్యామిలీ ఫోటో కాల్చేస్తాడు. తిరిగి వచ్చిన తర్వాత ఈ కూతురు నేనైతే ఆ కాల్ కూడా నాకు ఆ మ్యూజిక్ వల్ల ఏమో చాలా బాగా అనిపిస్తుంది అనమాట. నార్మల్లీ నాకు ఎమోషనల్ అదే ఎమోషనల్ సీన్స్ అంత కనెక్ట్ అయ్యే టైప్ కాదు నేను, కానీ అది ఎందుకో బాగా అనిపించింది. అంటే అప్పటి వరకు కొంచెం ఆర్ట్గా అనిపించిన అది కరెక్ట్ ఇంకా ఓకే. నా పేరు వింటావా, అదే నా పేరు తెలుసా నీకు అని అడుగుతాడు. తెలుగులో ఏమంటాడో తెలియదు అలా అడుగుతాడు. జస్ట్ కిరణ్ చెప్పగానే అది ఇంకా కట్ అయిపోద్ది, అది చేకేస్తారు. సో అల్టిమేట్లీ దిస్ మూవీస్ అంటే ఇంకా ఒక్క ముక్కలో చెప్పాలంటే మిస్ అయితే మీ కర్మ అంతే. సో మీరేమనుకున్నారో ఖచ్చితంగా కామెంట్స్ లో చెప్పండి. చూసిన వాళ్ళు మీకు ఏదైనా మంచి పాయింట్ అనిపించి ఏమైనా మిస్ ఉంటే అది ఖచ్చితంగా కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఇలాంటి మంచి సినిమాలు ఇంకా వస్తాయని కోరుకుందాం. మాకైతే ఇలాంటి ఈ లెవెల్ హైప్ ఉన్న సినిమా ఇంకేదైనా ఉందంటే నా వరకు అయితే ప్యారడైజ్, రామాయణ్. ఇంకా నాకు పెద్దగా ఏమో మధ్యలో ఏమైనా టీజర్స్ తో ఇంప్రెస్ చేస్తే తప్ప నా వరకు అయితే పర్సనలీ నా 2 మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ ఆఫ్ దిస్ ఇయర్ అంటే టాక్సిక్ మీద నాకైతే అంత పెద్ద ఇంప్రెస్ లేదు. బతికిపోయారనే చెప్పాలి, నిజంగా చెప్తున్నాను, బతికిపోయారని చెప్పాలి. వాళ్ళు ఎంత బాగా తీస్తున్నా అసలు దీన్ని మ్యాచ్ చేయగలరన్న నమ్మకం నాకు ప్రెసెంట్ అయితే లేదు. ఏమో మరి వాళ్ళు ఏం అద్భుతం తీస్తారో మనకు సినిమా రిలీజ్ అయినప్పుడే కానీ తెలియదు. కానీ మీకు అనిపిస్తుంది కూడా ఖచ్చితంగా కామెంట్స్ లో చెప్పండి. అండ్ మీ యాంటిసిపేటెడ్ మూవీస్ ఏంటి అనేది, ఈ మూవీ ఆ హైప్ అసలు మీరు పెట్టుకున్న హైప్ రీచ్ అయితే లేదని కూడా చెప్పండి చూసిన వాళ్ళు.
నేను చూడని వాళ్ళు ఖచ్చితంగా అండ్ చూడండి. ఈ ప్రాపగండా గురించి మీ ఒపీనియన్ ఆ, ఏంటి? లేదంటే మేము ప్రాపగండా గురించి ఇంకో వీడియో చేసాం. ఆ, ఆ వీడియో చూడండి. అండ్ తప్పకుండా మీకు కావాలంటే మీకు డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇస్తాను, అది విని చూడండి. అంటే మీ ఒపీనియన్, అంటే చాలా మంది ప్రాపగండా అంటారు కానీ అసలు ఏంటో మాకు అంటే నీకు ఎలా అంటే చట్టం అది చిన్నప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడు, పేపర్ మీద చిన్న మరక ఉందని చెప్పి చిన్న చుక్క ఉందని చెప్పి పేపర్ మొత్తాన్ని చింపేసినట్టు అసలు ఎంత మంచి సినిమాలు పట్టుకున్నా చిన్న ప్రాపగండా అంటే అఫ్కోర్స్ మోడీని సపోర్ట్ చేశారనో లేకపోతే ఇదే చేశారనో అది అదే అసలు జరిగిన ఈవెంటే గవర్నమెంట్ రిలేటెడ్, గవర్నమెంట్ చేసిన పని రిలేటెడ్ కదా. మరి అంతే ఇప్పుడు అంతే మెన్షన్ చేయకుండా ఏం చేస్తారు మరి? సరే ఇంకా ఏం వదిలేండి. సో మీరు ఐ మీన్ మీరు ఆ వీడియో కూడా ఖచ్చితంగా చూస్తారు అనుకుంటున్నాను. సో అంటిల్ దెన్ మీట్ అగైన్.